खोले బైబిల్ తీసి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా విందాం. बाइबल ग्रंथ को खोलकर परमेश्वर के वचन को ध्यान पूर्वक सुनेंगे. రండి, आइए. జీవితంలో పూర్తిగా మనిషి మారిపోవాలంటే इंसान अपने जिंदगी में पूर्ण रीति से अगर बदलावट लेके आना है, పూర్తిగా మారిపోవాలి. पूरी रीति से बदलना है. లోకం అంటూ మనలో ఎక్కడ కూడా ఏ విధంగా కూడా పని చేయకూడదు. संसार हमारे अंदर कहीं से भी काम नहीं करनी चाहिए. పూర్తిగా ఆత్మీయ శక్తిలోకి మనం రావాలి. पूर्ण रीति से आत्मिक सामर्थ्य की अधीन में आना है हमें. ఈరోజు आज పౌలు విషయం గురించి మనం తెలుసుకుంటే, पौलुस के बारे में अगर हम जानेंगे तो పౌలు రెండు విషయాలని ఎన్నుకోవాలి. पौलुस को दो विषय चुनना होगा. ఒకటి యెరూషలేమా, एक क्या यरूशलेम को దమస్కా, या दमस्क. రెండు విషయాలు. दो विषयों को चुनना है. పౌలు జీవితం ముందు पौलुस की जिंदगी के आगे రెండు విషయాలు మరి ఎదురుగా ఉన్నాయి. दो विषय उनके सामने से हैं. జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. ఒకటి యెరూషలేమా, क्या यरूशलेम को దమస్కా. या दमस्क को चुनना. యెరూషలేం అంటే మరి దేవుని యొక్క పట్టణము, यरूशलेम तो परमेश्वर का नगर है, పరిశుద్ధ పట్టణము. वो पवित्र नगर है. దమస్కు అంటే दमस्क यानी कि విశ్వాసులు దేవునిలో ఎదుగుతున్నటువంటి మంచి మరి అది స్థలము. विश्वासी जो प्रभु में अच्छी तरह बढ़ने वाला अच्छी जगह है. కాబట్టి యెరూషలేము యొక్క పట్టణము అంటే ధర్మశాస్త్రం అనుసారుగా అక్కడ మరి సమాజ మందిరాలు ఉన్నాయి, क्योंकि यरूशलेम के नगर में व्यवस्था के अनुसार समाज मंदिर बनाए गए हैं, దేవాలయాలు ఉన్నాయి. मंदिर भी बनाए गए हैं. కాబట్టి అక్కడ మరి పితరుల యొక్క మరి సాంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు, మరి ప్రవక్తల యొక్క మాటలు అన్నీ కూడా ఉన్నాయి. वहाँ पे नबियों की बातें हैं, व्यवस्था के अनुसार परंपराचार भी है. దమస్కు వస్తే క్రీస్తును నమ్ముకున్న బిడ్డలు, క్రీస్తు రక్తంలో కడిగబడి క్రొత్త నిబంధన గురించి మరి మంచిగా ఆత్మీయంగా నడుస్తున్న బిడ్డలు. अगर दमस्क को देखते तो मसीह पर भरोसा करके आत्मिक तौर पर नया जिंदगी बिताने वाले भक्तगण हैं. పౌలు గారి గురించి మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే ఉంటది. और पौलुस के बारे में हम कितना भी जाने और भी जानने की आवश्यकता रहती है. చూడండి, देखिए పౌలేసు విషయంలో కనుక మనం చూస్తే पौलुस के विषय में अगर देखेगा तो ఫిలిప్పీలకు రాసిన పత్రిక, फिलिपियों के लिखी हुई पत्री, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారి గురించి కొన్ని విషయాలు पौलुस के बारे में कुछ बातें बताए गए हैं. 3వ అధ్యాయము, तीसरे अध्याय का 3వ అధ్యాయంలో तीसरे अध्याय में పౌలు గారి విషయంలో చూస్తే अगर पौलुस के विषय में देखते हैं तो ఆయనకున్న ఆసక్తుల గురించి చెప్తున్నాడు. ఇక్కడ उसकी जो अपनी अधिकार की बातें बताता है. 8వ దినాన నేను సున్నతి పొంది ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री, చూడండి, ఆయన ఆసక్తులు మనం చూస్తే उनके अधिकार को अगर हम देखते हैं तो 3వ అధ్యాయము तीसरा अध्याय 5వ వచనములో 5वें वचन में 8వ దినమున సున్నతి పొందితిని, ఇజ్రాయేలు వంశం వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిచారకుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. 5 और 6वें वचन में लिखा है, तीसरे अध्याय फिलिपियों का, 8वें दिन मेरा खतना हुआ, इजराइल के वंश और बेन्यामीन के गोत्र का हूँ, इब्रानियों का इब्रानी हूँ, व्यवस्था के विषय में यदि कहूँ तो फरीसी हूँ, उत्साह के विषय में यदि कहूँ तो कलिशा का सताने वाला, और व्यवस्था की धार्मिकता का विषय में यदि कहूँ तो निर्दोष था. ఇది పౌలేసుని గురించి మనం తెలుసుకోవాల్సింది. ये पौलुस के बारे में जानने का विषय है. ఇతను సున్నతి పొందినవాడు, ये तो खतना पाया है, ధర్మశాస్త్రం అనుసారంగా व्यवस्था के अनुसार అబ్రహాము యొక్క సంతానం. अब्राहम का संतान है. అబ్రహాము సంతానములో अब्राहम के संतान में మరి ఈయన ఇజ్రాయేలు వంశవాడని చెప్పుకుంటున్నాడు. कहता है ये इजराइल वंश का है. బెన్యామీను గోత్రంలో పుట్టినని गोत्र तो చెప్పుకుంటున్నాడు. बेन्यामीन का है करके बताता है, హెబ్రీయులు అని చెప్పుకుంటున్నాడు. अरे इब्रानी करके बताता है, ధర్మశాస్త్రంలో నేను పరిసయ్యుడని అని చెప్పుకుంటున్నాడు. और व्यवस्था के अनुसार परिसई हूँ करके बोलता ఆసక్తి है. విషయంలో చూస్తే సంఘాన్ని బాగా హింసించేవాడు. और उत्साह के विषय में देखते तो कलिशा को बड़ा सताने वाला था. ధర్మశాస్త్ర విషయంలో నిందకు చోటినవాడంట. तो धार्मिक व्यवस्था की और धार्मिकता के विषय में
और निर्दोषता करके लिखा है। అంటే ఇక్కడ ఏంటంటే यह क्या है ధర్మశాస్త్రాన్ని గురించి ఎవరైనా ఏమన్నా మాట్లాడితే अगर व्यवस्था को लेकर कोई कुछ बात करेगा ఏమన్నా ఊరుకునేవాడు కాదు, कुछ भी बिल्कुल बर्दाश्त नहीं వాళ్ళ करता था, ప్రాణాలు తీసేసేవాడు. उनका जान निकाल देता था। అంటే ఈయన సన్హెడ్రిన్ సభలో 71 72 మందిలో యవ్వన కాలంలో దానిలో ఒక మెంబర్షిప్ సంపాదించుకున్నటువంటి ఈ యొక్క పౌలు पौलुस ऐसा है अपनी नौजवान स्थिति में ही और सनहेड्रिन सभा में और एक मेंबरशिप को प्राप्त किया है उसने। మరి ఇంత ఆధిక్యతున్న నేను इतना చెప్తాడు, अधिकार रखने वाला पौलुस कहता है నేను मैं అయినా ఏవేవైతే నాకు లాభకరమై ఉన్నాయో వాటిని నష్టముగా ఎంచుకున్నాను. परंतु जो जो बातें मेरे लाभ किए हैं उन्हीं को मैं मसीह में हानि समझा हूँ। అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై వీటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాను. और कहता है कि वरन मैं अपने प्रभु यीशु मसीह की पहचान की उत्तम के बातों के कारण हानि समझा हूँ। అంటే यानी कि యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవటానికి అతను అన్నిటినీ నష్టపరుచుకున్నాడు. यीशु मसीह की जो पहचान में उत्तम बातें हैं ना उसको प्राप्त करने के लिए सब चीजों को हानि समझा। తర్వాత క్రీస్తును సంపాదించుకోవాలని సమస్తాన్ని నష్టముగా ఎంచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. और मसीह के कारण सब वस्तुओं को हानि और कूड़ा समझता हूँ करके बताता है। తర్వాత అంటాడు 9వ వచనములో, और वचन 9 में कहता है క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన భావం గలవాడనై ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడదొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టముగాను వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను. और कहता है कि जिससे मैं 9 वचन में मसीह को प्राप्त करूं और उसमें पाया जाऊं, ना कि अपनी उस धार्मिकता के साथ जो व्यवस्था से है वरन उस धार्मिकता के साथ जो मसीह पर विश्वास करने के कारण है और परमेश्वर की ओर से विश्वास करने पर मिलते हैं, ताकि मैं उसको और उसके मृत्युंजय के सामर्थ्य को और उसके साथ दुख में सहभागी होने के मर्म को जानूं और उसकी पुत्री की समानता को प्राप्त करूं कि मैं किसी भी रीति से मरे हुए में से जी उठने का पद तक पहुंचूं। అంటే यानी कि ఆయన పునరుద్ధానాన్ని పొందుకోవాలని ఆశగా ఉన్నాడు. उनको ये आशा कि वो पुनरुद्धान को प्राप्त करें, క్రీస్తును సంపాదించుకోవాలని ఆశగా ఉన్నాడు. मसीह को हासिल करने की आशा है उनके अंदर। క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాడు. मसीह की पहचान में उत्तम ज्ञान को प्राप्त करना चाहता है। ఒకసారి చెప్పాను మీకు, मैंने कई बार बताया था దేవుడిచ్చిన జ్ఞానంతోటి మనుషులు ఈ లోక జ్ఞానం వైపు నడుస్తున్నారు. परमेश्वर का दिया गया ज्ञान को लेकर इंसान इस संसार के ज्ञान की ओर जा रहे। అసలు దేవుడే జ్ఞానం ఇచ్చాడు. आखिर परमेश्वर ने ही ज्ञान दिया था। తల్లి గర్భంలో ఉన్నప్పుడే, जब माँ के घर पे थे, 9 మాసాలు ఉన్నప్పుడే जब 9 महीने का था, ఆయన మనకు జ్ఞానేంద్రియాలు పెట్టాడు. हमारे अंदर ज्ञान का इंद्रियों को रखा। అది మనం మర్చిపోకూడదు. उस बात को नहीं भूलना चाहिए। అంటే ఎందుకు పెట్టినట్టు, किस लिए रखा है? ఇతను భూలోకానికి వెళ్ళినప్పుడు जब ये पृथ्वी में जाएगा నన్ను మహింపరుస్తాడు. वो मेरी महिमा करेगा। అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ సహజ జ్ఞానంతో దేవుని జ్ఞానంతో నడవాలి మనం. तो परमेश्वर ने हमें सहज ज्ञान दिया ना, उसके द्वारा परमेश्वर के ज्ञान की ओर जाना चाहिए। కానీ మానవుడు लेकिन इंसान దేవుడిచ్చిన జ్ఞానం తీసుకుని వెర్రి జ్ఞానము ఈ లోక జ్ఞానం వైపు వెళ్తున్నాడు. लेकिन इंसान जो है परमेश्वर का दिया गया ज्ञान को छोड़ इस संसार की मूर्खता की ओर जा रहा है। నేనేదో చేస్తున్నాను అనుకుంటున్నాడు. इंसान सोचते मैं बहुत कुछ कर रहा हूँ, నేనేదో ఆశలు చేస్తున్నాను, मैं बहुत कुछ हासिल कर रहा हूँ करके सोचता है। నేనేదో కనిపెట్టాను मैं అనుకుంటున్నాడు. बहुत कुछ पहचान चुका हूँ सोचता है। రాబోయే దినాలనంట आने वाले दिनों में కారులు నీటితో నడవబోతుంది. तो गाड़ियां जो है पानी के द्वारा चलने वाले हैं। జాగ్రత్తగా నండి. सुनना, మానవుడు इंसान తన అవసరతల కోసం अपनी जरूरतों की खातिर దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఎంతగా ఉపయోగిస్తున్నాడంటే परमेश्वर का दिया हुआ ज्ञान को किस तरह इस्तेमाल कर रहे हैं कि రవ్వంత కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకోవట్లా. रत्ती भर भी परमेश्वर का ज्ञान को पहचानना नहीं जानता। ఎందుకో తెలుసా, क्यों पता है? ఈ లోక జ్ఞానం అంటే దేవుడిచ్చిన జ్ఞానం కాతో ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటే అబ్బో పేరు ప్రతిష్టలు, హోదాలు, సన్మానాలు, బహుమతులు, నోబెల్ బహుమతులు, ఎన్ని మరి పద్మశ్రీలు అన్నీ దొరుకుతాయి.
तो सोचते हैं या इंसान ने तो सहज ज्ञान दिया है, इस ज्ञान के द्वारा इस संसार के ज्ञान को प्राप्त करेंगे तो इस संसार में बहुत सारे अवार्ड रिवार्ड मिलेंगे, बहुत सारे पद्मश्री नोबल इनाम सब मिलेंगे करके सोचते हैं। కానీ लेकिन పౌలు గారు క్రైస్తవ సంఘాలను హింసించడానికి కారణం ఏంటంటే पौलुस उस वक्त मसीह कलीसिया को सताने का कारण क्या था? మెయిన్ 2 కారణాలండి. तो खास करके 2 कारण थे। జాగ్రత్తగానండి. ध्यान से सुनना। యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళని చంపాలని, मसीह पर भरोसा करने वालों को मार అసలు डालना है, సంఘాలే లేకుండా చేయాలని आखिर कलीसिया ही ना रहे, తనలో ఒక ఉద్దేశం 2 విషయాల వల్ల. उसका मुख्य उद्देश्य था। वो 2 कारण थे। ఒకటేంటి తెలుసా? पहला क्या पता है? సర్వోన్నతుడైన దేవునిపై అత్యాసక్తి అతనికి. तो ऊंचे स्थान में विराजमान परमेश्वर के ऊपर बहुत ही आशा है। యెహోవా वो है यहोवा। యెహోవా यहोवा యెహోవా పైన ఎంత మక్కువ అంటే అతనికి. यहोवा के प्रति बड़ा प्रीति था। ధర్మశాస్త్రాన్ని బట్టి చాలా మరి గర్వించేవాడు. व्यवस्था को लेकर बहुत गमन करने वाला। కానీ వాళ్ళు ప్రవక్తల వైపు పోయేవాళ్ళు కాదు. लेकिन वो लोग नबियों की ओर देखते नहीं थे, ప్రవక్తల మాటల వైపు పోయేవాళ్ళు కాదు. नबियों की बातों की ओर नहीं जाते थे। వాళ్ళు ధర్మశాస్త్రం అంటే చాలా నిష్ఠా గరిష్ఠులుగా ఉండేవాళ్ళు. व्यवस्था को लेकर बड़ा निष्ठा से रहते थे। తర్వాత उसके बाद రెండవది, दूसरा, యేసుని మరి మెస్సయ్యగా అంగీకరించని యూదుల సమాజం పైన ఆయనకున్న అచంచల విశ్వాసం. तो कुछ यहूदी जो है यीशु मसीह को परमेश्वर का पुत्र को या मसीह रूप में नहीं पहचानते थे, उन यहूदियों के ऊपर उसको ज्यादा भरोसा था। సమాజాలు యూదుల సమాజం అంటే చాలా మొక్కువ ఆయనకి. यहूदियों की मंडलियों के ऊपर बड़ा पसंद करता था। అందుకే इसलिए యేసును విశ్వసించిన వారిని సంపాలని చూశాడు. इसलिए यीशु मसीह पर भरोसा करने वालों को मार डालना ఈ चाहता। 2 కారణాలు గుర్తుంచుకో. 2 कारण याद रखना। రాసుకోండి. अगर लिखना हो तो लिखिएगा। పౌలు జీవితం మారిపోయింది పూర్తిగా. पौलुस का जिंदगी बदल गया था पूरी మనం కూడా तरह से। అప్పుడు లోకంలో ఉండేవాళ్ళం. हम भी एक समय संसार में थे, కానీ लेकिन చాలా మంది క్రైస్తవులు बहुत सारे ईसाई పూర్ణంగా మారట్లా. पूरी रीति से बदलते नहीं है। కొంత లోకం ఉంటుంది. कुछ संसार तो बनी रहती है। నేను క్రైస్తవం చెప్పుకుంటున్నారు కానీ कहने को ईसाई कहते हैं अपना, కొంత లోకం లోపల ఉంటుంది. कुछ संसार तो अंदर रखते ही है। సాతాను నేను ఉండానులే, शैतान कहता है मैं हूँ, बस నువ్వు క్రీస్తులో ఉన్నా నేను కూడా ఉండానులే, कोई बात नहीं, पूरे मसीह में रहो, मैं भी तो हूँ तुम्हारे अंदर, నేను కూడా ఉండానులే, मैं भी हूँ అంటే बोलता है। పూర్తిగా మారిపోవాలి. हमें बदलना है पूरी रीति से। పౌలైతే పూర్తిగా మారిపోయాడండి. पौलुस जो है पूर्ण रीति से बदल गया है, పూర్తిగా. पूर्ण रीति से। కానీ लेकिन యేసుని విశ్వసించిన వారిని చంపాలని చూసినటువంటి పౌలు यीशु मसीह पर भरोसा करने वालों को खत्म करना चाहता था पौलुस, కానీ लेकिन ఇప్పుడు తిరిగి లేచి జన్మించి కొత్తగా జన్మించి యేసును చూశాడు. तो नए सिर से जन्म लिया और फिर मसीह यीशु को देखा है। ఎవరిని చూశాడు? किसको देखा? యేసుని విశ్వసించిన వారిని చంపాలని చూచినటువంటి పౌలు तो उसने देखा था कि मसीह यीशु पर भरोसा करने वालों को घात करूं, కానీ लेकिन ఇప్పుడు తిరిగి లేచి అంటే ఆత్మీయంగా అతను బలపడి క్రీస్తును చూశాడు. वो आत्मिक तौर पर बल प्राप्त करके मसीह यीशु को देखा है। కాబట్టి इसलिए పౌలు గారి విషయంలో గనక మనం జాగ్రత్తగా గమనిస్తే अगर पौलुस के विषय में हम सब ध्यान తన से గురి सुनें అంతా ఏంటో తెలుసా? तो उसका सारा इरादा क्या था पता है? మృతుల నుండి ఏ విధంగా నేను పునరుద్ధానం పొందుకోవాలి. किसी भी रीति से मरी हुई में से मुझे जी उठना మనం है। క్రీస్తు మా పౌలు మాటలు వింటాము, పౌలుని వెంబడించడం తప్పులేదండి. हम पौलुस की बातें सुनना, पौलुस के पीछे चलने में कोई गलती नहीं है। యేసుని వెంబడించే పరిపూర్ణంగా వెంబడించే వాళ్ళని వెంబడించాలి. जो यीशु मसीह को पूर्ण रीति से अनुकरण करते हैं ना, हम उन लोगों के अनुकरण करना కానీ चाहिए। ఈ రోజుల్లో ఏంటంటే लेकिन इन दिनों में क्या है कि నామకార్థుల్ని వెంబడిస్తున్నారు. नामधारियों का पीछे चलते हैं, ఎందుకంటే क्योंकि అది కొంచెం ఆనందంగా ఉంటది, वो थोड़ा अच्छा लगता है, ఆనందంగా ఉంటది. अच्छा लगता है। అసలు ఈ తార్సువాడు అనేటువంటి పౌలు ये तार्सु के पौलुस క్రీస్తును వెంబడించిన వారిని ఏ విధంగానైనా పాడు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. तो मसीह के पीछे चलने वालों को किसी भी रीति में भी क्यों ना हो में खत्म करना करके लक्ष्य बना, అందుకే इसलिए వాళ్ళని చంపటానికి నిశ్చయించుకున్నాడు. उन्हीं को घात करने के लिए निश्चय किया है। ఇంకో విషయం తెలుసా? एक और बात पता है, మంచి నీతి కలిగినటువంటి మంచి వ్యక్తిని స్టెఫన్ని చంపటంలో ఇతడు సంపాదించాడు. तो अच्छी धर्मिता स्टेफनुस, उसकी मृत्यु का पीछे भी इस पौलुस का सहमत था। ఆయన రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఈయన సమ్మతించాడు. तो उनको पथराव से मारा तो ये सहमत हो गया था पौलुस। 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో प्रेरितों का 8वां अध्याय देखेगा तो ఇంటింట చూడండి
అపోస్తుల కార్యము प्रेरितों का काम देखिए 8వ అధ్యాయం 3వ వచనము. 8 का 3रा वचन. పౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. साउल कलिसिया को उजाड़ रहा था और घर घर घुसकर पुरुषों और स्त्रियों को घसीट कर बंदी गृह में डालता था. మనం అంట నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అంటాం కదా. हम बोलते हैं ना कल और आज हमेशा रहने वाला परमेश्वर एक साथ. సాతాను కూడా నిన్న నేడు సంఘాన్ని పాడు చేయడానికి ఒకే కోరిక కలిగి ఉంది. तो शैतान भी पहले भी अभी भी कलिसिया को बिगाड़ने का एक ही प्रकार का चाहत रखा है. సాతాను గురించి తెలుసుకోండి. शैतान के बारे में भी जानना होगा. మనం దేవుని గురించి ఏమంటాం? हम परमेश्वर को लेके क्या कहते हैं? నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. परमेश्वर आज और कल हमेशा एक सा रहने वाला. సాతాను కూడా शैतान भी నిన్న నేడు సంఘాన్ని పాడు చేయడానికి ఒకే కోరిక కలిగి ఉన్నాడు. कल भी आज भी कलिसिया को बिगाड़ने के लिए एक ही प्रकार का इच्छा रखता ఈ है. రోజుల్లో కూడా आजकल भी క్రైస్తవులు లేకుండా చేయాలి ईसाई ना रहे करके सोचता है. సైతాను ये ప్రయత్నిస్తాడు. शैतान का योजना है. సైతాను ఇందువలన సైతాను మనుషులు ఎవరు, దేవుని బిడ్డలు ఎవరు, సైతాను బిడ్డలు ఎవరు జాగ్రత్త తెలుసుకోవాలి ప్రియులారా. इसे अच्छी तरह जानना चाहिए प्रियो, कौन परमेश्वर के बच्चे हैं, कौन शैतान के. క్రైస్తవుడు జ్ఞానం కలిగి మెలకువగా ఉండమన్నాడు యేసు ప్రభు. మెలకువగా ఉండమన్నాడు. ईसाई को बताया गया था यीशु मसीह ने, जागते रहो और सावधान से रहो. ఎవరు సైతాను బిడ్డలో ఎవరు దేవుని బిడ్డలో తెలుసుకోలేని మన్నమతులుగా మనం ఉండకూడదు. कौन शैतान के हैं, कौन परमेश्वर के हैं, उनको ना जानने में हम असमर्थ नहीं रहना चाहिए. సైతాను కార్యాలు ఏంటి, దేవుని కార్యాలని తెలియనంత అందులో ఆత్మీయ గుడ్డితనం మనకు ఉండకూడదు. शैतान का कार्य क्या है, परमेश्वर का कार्य क्या है, इसका फर्क ना जानने वाला आत्मिक अंधे ना होना चाहिए. కేవలం సంపాదించుకోవటము, తినటము, కుటుంబాలను పోషించుకోవటము, సమ్మానాలు, హోదాలు, గౌరవాలు పొందుకోవటం కాదండి. ఇవన్నీ మనతో పాటు రావని క్రైస్తవుడు తెలుసుకోవాలి. एक ईसाई को जानना होगा केवल कमाना है, अच्छे अच्छे पद को हासिल करना है, समाज में अच्छे सम्मान पाना है, ये इसके बारे में नहीं सोचना है. పౌలు అంటాడు, पौलुस कहता है అతిశయించాలంటే నేను అతిశయం, నాకు చాలా అతిశయం ఉంది, अगर मैं घमंड करना चाहता हूँ तो मेरे पास ऐसे बहुत सारे विषय में, కానీ నేను శరీరానుసారం నడవాలనుకోవట్లేదు. लेकिन मैं शरीर के अनुसार नहीं चलना चाहता हूँ. శరీరానుసారం నడవాలనుకోవట్లేదు. शरीर के अनुसार नहीं चलना నేను चाहता हूँ. క్రీస్తును मैं సంపాదించుకోవాలనుకుంటున్నాను. मसीह को पाना चाहता हूँ. ఆ క్రీస్తుని గురించిన జ్ఞానం నాకు కావాలి. उस मसीह का ज्ञान मुझे चाहिए. वो దాని గురించి ఎంతైనా నష్టంగా పెంచుకుంటాను. उसके लिए कुछ भी हानि समझने के लिए तैयार हूँ. దాని గురించి ఎంతైనా నష్టపరుచుకుంటాను. इतना भी हानि समझने के लिए मैं तैयार నా हूँ. సమయాన్ని ఇస్తాను. मैं अपने समय को दूंगा దేవుని జ్ఞానం పొందుకోవటానికి. परमेश्वर का ज्ञान को पाने के నా लिए. సమయాన్ని ఇస్తాను. मैं अपने समय నా को दूंगा. ధనం ప్రభు కొరకు సేవకి ఇస్తాను. मेरा धन प्रभु की सेवा के लिए दूंगा. నా శరీరాన్ని మొత్తాన్ని ప్రభుకి ఇస్తాను. मेरे शरीर को भी प्रभु को दूंगा. పూర్తిగా पूर्ण మారిపోవాలండి. रीति से बदलना. పూర్తిగా మారిపోయి पूर्ण रीति से बदलकर క్రీస్తుని వెంబడిస్తూ मसीह के पीछे चलते हुए పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. पवित्र आत्मा के सामर्थ्य से भर जाए. నిజంగా పరిశుద్ధాత్మ వస్తే ఆ వ్యక్తి పూర్తిగా లోకం నుంచి బయటకు వస్తాడండి. और सच्ची में पवित्र आत्मा पाएगा तो वो व्यक्ति पूर्ण रीति से संसार से अलग हो जाएगा. ఆ దినాలలో, उन दिनों में, తొలి దినాలలో उस पहले दिनों में సంఘాన్ని పాడు చేయాలని कलिसिया को बिगाड़ने के लिए పౌలు కంకణం కట్టుకున్నాడు. पौलुस ने कमर कसा था. పరిచయుడినా, ये तो फरसी था, హెబ్రీయుడు, इब्रानी था, ఇజ్రాయేలీయుడు. इजरायली वंश का था. చూడండి ఎంత అధిక్యత ఉంది ఆయనకి. कितना अधिकार है उसके पास. అయితే ప్రియులారా देखिए प्रियो, జాగ్రత్త గమనించండి. ध्यान से, ఆ దినాలలోనంట उन दिनों में ఈ దెబ్బకు తట్టుకోలేక इनको बर्दाश्त नहीं कर पाया యెరూషలేము నుండి అందరూ చెల్లాచెదరైపోయారు. तो यरूशलेम से सभी लोग तितर बितर हो गए थे. ఈ ప్రేరిత మా అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చదివితే, प्रेरितों का 8 का 4 पड़ेगा तो, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచరించిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. जो तितर बितर हुए थे वे सुसमाचार सुनाते हुए फिरे और फिलिप्पुस सामरिया नगर में जाकर लोगों में मसीह का प्रचार करने लगा. చూసారా, देखा, యోదయ సమరయ దేశములంతా చెల్లాచెదరైపోయారు. यूदया सामरिया देशों में तितर बितर हो गए ఒక్క थे, అపోస్తులు తప్ప. प्रेरितों के अलावा. యెరూషలేములో यरूशलेम ఒక్క में అపోస్తులు ఎదుర్కొన్నారు. प्रेरित लोगों ने ही सामना किया. పౌలుని ఎదుర్కొన్నారు. पौल का सामना किया, पौलुस का सामना किया. కానీ लेकिन చాలా మంది बहुत सारे క్రైస్తవ యేసుని నమ్ముకున్న వాళ్ళు यीशु पर भरोसा करने యహూదియ సమరయ దేశాల వైపు, ఆ ప్రాంతాల వైపు పారిపోయారు. यहूदी और सामरिया जगहों में भाग गए थे. అంటాడు, యూదయ సమరయ దేశాలకు చెల్లాచెదరైపోయారు. यूदया सामरिया देशों में तितर बितर हो गए. సంఘమును పాడు చేయటానికి कलिसिया को बिगाड़ने के लिए నిర్ణయం తీసుకున్నారు. निर्णय ले चुका था. అయితే యెరూషలేము అంతా కూడా నేను గెలిచాను,
तो सोचता कि मैं यरूशलेम को जीत लिया हूँ, నేను గెలిచాను. जीत लिया हूँ। కానీ దమస్కులో మాత్రం చాలా సంఘాలు మంచిగా పట్టుదలగా యేసులో బలపడుతున్నారండి. लेकिन दमस्को में जो मसीह पर भरोसा करने वाला कलीसिया बड़ा जिद के साथ आगे बढ़ रहे हैं। అయితే ఇక్కడ ఏం చేశాడంటే इसने क्या किया, వచ్చి యెరూషలేములో ఉన్న అధికారులను అడిగాడు, आकर यरूशलेम के अधिकारियों से నాకు అధికార పత్రాలు ఇవ్వండి, मुझे अधिकार का पत्र दो, నేను దమస్కు వెళ్ళి मैं जब दमस्क को जाऊंगा, దమస్కులో ఎవరెవరైతే క్రీస్తు నమ్ముకున్నారో जो कोई मसीह यीशु पर भरोसा करा है వాళ్ళందరినీ సర్వనాశనం చేసి उन सबको सत्यानाश कर दूंगा, వాళ్ళ గసీడుగా బందీలు చేసి उनको घसीट कर बंदी बना दूंगा, बंदी बना दूंगा। నేను యెరూషలేము తీసుకొచ్చి చెరసాల్లో వేస్తాను, मैं यरूशलेम लाकर उनको कैद में डालूंगा, యెరూషలేము తీసుకొచ్చి చెరసాల్లో వేస్తానని कैद में डालूंगा बोलकर ఆయన ఏం చేశాడు, क्या किया, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అధికార పత్రాలు తీసుకొని బయలుదేరాడండి. तो महायाजक के पास जाकर पत्रों को लेकर निकल चुका है, యెరూషలేము నేను గెలిచాను అనుకున్నాడు. तो सोचा मैंने यरूशलेम को जीत लिया हूं, యెరూషలేము గెలిచేశాను मैं यरूशलेम को जीत लिया చాలా हूं। మంది అనుకుంటారు. बहुत सारे लोग सोचते हैं ఒక బైబిల్ని కాల్చేస్తే నేను గెలిచాను, एक बाइबल को जला दिया तो सोचते हैं कि मैं जीत लिया, ఒక చర్చిని పడగొడితే నేను గెలిచాను, एक चर्च को गिरा दिया तो सोचते हैं हम जीत ఒక लिया, క్రైస్తవుని చంపితే నేను గెలిచాను, एक ईसाई को मार डालता हूं तो मैं जीत लिया हूं ఒక करके క్రైస్తవుని सोचते కొడితే నేను हैं। గెలిచాను. एक ईसाई को पिटाई किया तो मैं जीत लिया हूं करके చాలా समझते हैं। గర్వంగా ఉంటున్నారు. इस तरह बहुत घमंड कर रहे हैं। వీళ్ళంతా సైతాన్ ప్రతినిధులు, ये सबके सब शैतान की ओर से है, సైతాన్ ప్రతినిధులు. शैतान की కానీ ओर से है। క్రైస్తవు అన్ని జనులు అంటే అనుకోవచ్చు, चलो अन्य जाति को तो छोड़ो, ఈ క్రైస్తవులు కూడా ये ईसाई भी కొంతమంది క్రీస్తులో బాగా బలపడుతున్న వారవలేరండి. कुछ लोग मसीह में अच्छी तरह आगे बढ़ रहे तो बर्दाश्त नहीं कर पाते। ఏం క్రైస్తుడమ్మా, ఏం పనులమ్మా, क्या ईसाई है, क्या है ये काम, మిమ్మల్ని హేళనగా మాట్లాడతారు. आपका मजाक उड़ाएंगे। మీరు బలంగా ప్రభులో ఎదుగుతుంటే अगर आप बल से प्रभु में बढ़ते సైతాను हो, వాళ్ళలో ఉండి వారవలేడు, शैतान उनके अंदर रह के बर्दाश्त ఎందుకంటే వాళ్ళు నామకార్థ సహవాసంలో ఉన్నారు. क्योंकि वो नामकार्द स्थिति ఇప్పుడు में है। నామకార్థ సహవాసం అంటే పౌలే. अभी नामधारी ईसाई बताने के लिए यहाँ पे हम पौलुस को देखते हैं। పౌలు సర్వోన్నతమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధిస్తున్నాడు. पौलुस जो है सर्व ऊंचे स्थान में विराजमान परमेश्वर की आराधना करता है। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? ధర్మశాస్త్రం, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు. मूसा का द्वारा व्यवस्था दिया है परमेश्वर ने। పౌలు ధర్మశాస్త్రాన్ని ఎవరన్నా వ్యతిరేకిస్తే వాళ్ళని అక్కడే నరికేస్తాడు. अगर कोई व्यवस्था को उल्लंघन करता है तो पौलुस उनको वहीं के वहीं काट देता। నేను కూడా मैं भी యేసు ప్రభుని 1990కి ముందు 1990 से पहले క్రైస్తవుడినే. ईसाई था। ఎవరన్నా క్రైస్తవుని కనుక ఏమైనా అన్నారా अगर कोई ईसाइयों को कुछ बोलेगा तो विरुद्ध में ఒప్పుకోం. हम बर्दाश्त नहीं करते थे। ఒప్పుకోం. బర్దాష్ నేను కూడా పౌలులాగే मैं भी पौलुस की तरह था, ఒప్పుకునేవాడు కాదు. मैं बर्दाश्त नहीं करता था। క్రైస్తవులు అంటే ఒప్పుకునేవాడు కాదు. ईसाई को कोई कुछ बोलता तो बर्दाश्त नहीं करता था। కొట్టేవాళ్ళమే, हम मारते थे उन्हें, గొడవలు పెట్టుకునేవాళ్ళం. लड़ाई करते थे उनसे। అయితే तो फिर పౌలు మారినట్టు మనం కూడా మారాలి. जैसे पौलुस बदल गए ना वैसा हम भी बदलना నేను चाहिए। ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ సంఘానికి వచ్చే ఒక క్రైస్తవుడు పరలోకానికి వెళ్ళటం అంటే कलिशे में आने वाले एक ईसाई अगर स्वर्ग राज्य जाना है तो నేను మారు మనసు పొందాల్సిన అవసరం నాకు లేదు. मेरे लिए बताता हूँ मन फिराने की आवश्यकता नहीं था। ఎందుకంటే నేను 1990 ముందు కూడా క్రైస్తవుడే కదా. 1990 से पहले भी ईसाई कहता था। నాకు వచ్చిన దగ్గర నేను క్రైస్తవుడినే. जब से मैंने होश संभाला तब तो मैं ईसाई था। పండగలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టేవాడిని, तो त्योहार वाला दिन पैसा इस्तेमाल करता था, నిద్ర లేకుండా మరి అక్కడ చర్చిల్లో పనిచేసేవాళ్ళమి, तो नींद को छोड़कर चर्चों में काम किया करते थे, క్రీస్తు ప్రభు యొక్క పాటలు పాడేవాళ్ళమి, मसीह यीशु की गीत गाया करते ఆ थे। క్రైస్తవ మతం అని మేము నమ్ముకునేవాళ్ళమి, शायद तो एक मत करके हम भरोसा करते అదొక మతం అని నమ్మేవాళ్ళమి. हमारी एक मत है करके भरोसा। ఎవరన్నా అంటే తోట తీసేవాళ్ళమి. अगर कोई कुछ विरुद्ध बोलेगा तो उनसे लड़ाई करते थे। కానీ लेकिन పౌలులాగా మారు మనసు, पौलुस के समान मन फिराओ, పౌలులాగా మారు మనసు. पौलुस के समान मन फिराओ चाहिए। యెరూషలేములో यरूशलेम में సమాజ మందిరాలు ఉండేయండి. समाज मंदिर है। మీరు కావాలంటే లోకాసు వార్త देखिए लूका सुसमाचार 13వ అధ్యాయము, लूका का 13 13వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించినట్టు ఉంది చూడండి అక్కడ. तो 10वें वचन में देखिएगा तो సబ్బాతు రోజున విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించుచుండెను. सब्बात के दिन में एक आराधनालय में उपदेश दे रहा था। సమాజ మందిరాలు ఉండేయండి. वहाँ पे आराधनालय थे। ఆ యొక్క స్థానిక గ్రామాలలో उस आसपास के गांव में ప్రతి శనివారము हर एक शनिवार को వారు యొక్క సమాజ మందిరంలో ఆరాధించుకునేవాడు. वो आराधनालय में आराधना करते थे। సంవత్సరానికి ఒక్కసారి యెరూషలేము వెళ్ళి యెరూషలేములో దేవాలయంలో
వారు మొక్కుబడి तो చెల్లించుకునేవారు. साल में एक बार यरूशलेम जाते थे, वो यरूशलेम के मंदिर में अपनी मन्नत पूरा करते थे. ప్రతిరోజు వెళ్ళలేరు కదా, हर दिन नहीं जा ప్రతి पाएंगे, ఆదివారం వెళ్ళలేరు हर యెరూషలేము. एक इतवार नहीं जा ఆ पाते थे. చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో इसलिए आसपास के गांव में ఈ యొక్క సమాజ మందిరాలలో ఇజ్రాయేలులు యూదులు ఆరాధించుకునేవారు. इसलिए आसपास के गांव में जहां आराधनालय है उसमें आराधना करते थे. యేసు ప్రభు కూడా సమాజ మందిరాలకు వెళ్ళేవాడు. यीशु मसीह भी आराधनालय में जाता था. మరి యెరూషలేము వెళ్ళినప్పుడు దేవాలయానికి जब వెళ్ళేవాడు. यरूशलेम गए तो यरूशलेम के मंदिर में गया था. అక్కడ దేవాలయం అని కూడా రాశాడు చూడండి. రోమాపత్రిక 8 అపోస్తుల కార్యము యోహాను సువార్త 8వ అధ్యాయంలో చూస్తే यूहन्ना का अगर 8वें अध्याय देखेगा అక్కడ చూడండి. वहाँ देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 8వ అధ్యాయము 8वीं अध्याय 8వ అధ్యాయములో దేవాలయం అని ఉంటుంది చూద్దాం. చూడండి 8వ అధ్యాయములో 2వ వచనం, తెల్లవారగానే ఆయన తిరిగి దేవాలయంలోకి వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చారు కనుక ఆయన కూర్చుని వారికి బోధించనని రాయబడి ఉంది. 8 की 2 यूहन्ना में लिखा है, भोर को वे फिर मंदिर में आया, सब लोग उसके पास आया और वे बैठकर उन्हें उपदेश देने लगा. అర్థమైందా? समझ में आ गया. ఆయన యెరూషలేము వెళ్ళినప్పుడు దేవాలయానికి వెళ్ళేవాడు. जब यरूशलेम जाता तो मंदिर में जाता ఆ था. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నప్పుడు సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు. जैसे गांव में रहता आसपास में आराधनालय में जाया करता. వాడుక చొప్పున ఆయన వెళ్ళానని చెప్పి ఆ ప్రతి విషయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా వాడుక చొప్పున వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక గ్రంథము తీసుకుని విప్పినప్పుడు అని కూడా రాయబడి ఉంది. तो मत्ती के बारे में भी देखते हैं, वो अपने आदत के तौर पर मंदिर में जाते तो वहां पे ग्रंथ को खोला करके लिखा गया. అర్థమవుతుందా? समझ में మనకు కూడా దేవుని వాక్యం వినే అలవాటు ఉండాలి. परमेश्वर का वचन को सुनने का आदत होनी चाहिए. దేవుని వాక్యం అది కూడా మంచి వాక్యం, నిష్కల్మని పాలతో, అంటే కల్మషం లేని పాలు లాంటి అంట వాక్యం. अच्छी वचन जो निर्मल दूध की बराबर का वचन. జనాలలో మంచి వాక్యం లేదండి. आजकल अच्छा वचन नहीं है, కలిపి చెరిపి బోధలే ఉన్నాయి. मिला जुला कर बिगाड़ने అది वाला గమనించే శక్తి కూడా విశ్వాసికి లేకుండా ఆత్మీయ కళ్ళు మందమైపోయినాయి. उसे पहचानने की भी शक्ति है कि विश्वासी के पास ना रहते हुए उनकी आंखें अंधे हो गए. అయితే तो फिर యెరూషలేములో సంఘమును పాడు చేసిన తరువాత यरूशलेम में कलीसिया को बिगाड़ने के बाद దమస్కులోని విశ్వాసులను నశింపచేయాలని లక్ష్యం పెట్టుకుని వెళ్తానికి బయలుదేరాడు. तो दमस्क की विश्वासियों को नष्ट करने का उद्देश्य निकल चुका था. పత్రికలు తీసుకున్నాడు, पत्रिकाएं लिए, కొంతమందిని తీసుకున్నాడు, कुछ लोगों को लिया, గుర్రాల మీద బయలుదేరాడు. घोड़ों में से निकला. తర్వాత మీరు అపోస్తలుల 9వ వచనం చదివితే తెలుస్తుంది మీకు. अध्याय प्रेरितों 9వ का అధ్యాయం 9 अध्याय पढ़ोगे तो आपको पता चलेगा. చూడండి. देखिए అపోస్తలుల కార్యము प्रेरितों का काम 9వ అధ్యాయం अध्याय 9 9వ అధ్యాయంలో 4 నుంచి 6 4 से 6. 4 నుంచి 6 అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేలను నిందించున్నావని తమతో ఒక స్వరం పలుకుట వినెను. और वे भूमि पर गिर पड़ा और एक शब्द सुना, हे सौल तू मुझे क्यों सताता है. కావాలి 1 నుంచి కూడా చదువుకుంటే आगे 1 से पढ़ेंगे. సౌలు ఇంకా ఏం చేసి చూడడం అర్థమైంది మనకి. सौल ने क्या क्या किया हमें समझ में సౌలు आता है. ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానికు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇవ్వమని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. 1 से लेकर 3 तक 9 अध्याय. साउल जो अब तक प्रभु के चेलों को धमकाने और घात करने की धुन में था, महायाजक के पास गया और उसने दमिश्क में आराधनालयों के नाम पर इस अभिप्राय की चिट्ठियां मांगी थी कि क्या पुरुष क्या स्त्री जिन्हें वे इस पद पर पाए उन्हें अंधकार यरूशलेम में लाए, उन्हें बांध कर यरूशलेम में लाए. परंतु चलते चलते जब वे दमिश्क में निकट पहुंचा तो एकाएक आकाश से उसके चारों ओर ज्योति चमकी. బాగా మంచి ధునిలో ఉన్నాడండి. अच्छी धुन में था. పౌలు యవనంలో ఉన్నాడు. पौल जो नौजवान स्थिति में था, బాగా యవనంలో ఉండి बड़ा नौजवान स्थिति में ఆ रहकर యొక్క యూదుల మతం అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉండి, यहूदी के धर्म से बड़ा आशा रखता था. సర్వోన్నత దేవుడు అంటే ఎంతో ఆసక్తి కలిగి, ऊंचे स्थान में विराजमान परमेश्वर प्रति बड़ी श्रद्धा, సమాజ మందిరం అంటే ప్రేమ కలిగి, आराधनालयों से बड़ा प्रीति रखते हुए, ధర్మశాస్త్రం అంటే ప్రీతి కలిగి, व्यवस्था से भी प्रीति रखते हुए క్రీస్తును నమ్ముకున్న వాళ్ళని సర్వనాశనం చేయాలనుకున్నాడు. मसीह पर भरोसा करने वालों को पूर्ण रीति से नष्ट करना चाहता. ఎందుకంటే क्योंकि ధర్మశాస్త్ర జ్ఞానం కంటే క్రీస్తు జ్ఞానం గొప్పది. क्योंकि व्यवस्था के ज्ञान से मसीह की ज्ञान बड़ा है. ధర్మశాస్త్రం కంటే కూడా విశ్వాసం గొప్పది. व्यवस्था से भी विश्वास बड़ी है. విశ్వాసం గొప్పది. विश्वास बड़ा है. అబ్రహాము దేవుని నమ్మెను
అంటే విశ్వాసం ఉంచును అది నీతిగా ఎంచబడింది. अब्राहम ने विश्वास रखा तो वो धर्मी गिना गया. అయితే तो फिर ఇక్కడ నీవెవరివి ప్రభువా అని అడుగుతున్నాడు. तो ये पूछता कि तू कौन है करके, నువ్వు ఎవరివి ప్రభువా? कौन है प्रभु आप? ఒకటంటాడు, एक तो बोलता है, నేను నీవు హింసిస్తున్న యేసుని. तो कहता है कि ये मैं यीशु हूँ जिसे तू सताता है. రెండోది, दूसरा, లేచి పట్టణంలోకి వెళ్ళు. उठकर नगर में जा. రెండు. दूसरा. మూడు, तीसरा विषय, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నేను నీకు చెప్తా. और जो तुझे करना है वह तुझे से कहा जाएगा. వెళుతూ ఉన్నా పడిపోయి కింద పడిపోయాడు. पहले नीचे गिर गया था. అయిపోయాడండి. गिर गया था. జనాలని ఈడ్చి చంపుతున్నటువంటి సౌలు ఒక్క దెబ్బకి కింద పడిపోయాడు. तो साउल जो मसीहों को घसीट कर मारने वाला था, एक ही बार बस एकदम नीचे गिर गया घोड़े से. ఎంత గర్వంగా ఉండేవాడండి. कितना घमंड से रहता था. ఎంత గర్వంగా ఉండేవాడు. कितना घमंड से रहता था. నామకార్థ క్రైస్తవంలో గర్వం ఉంటదండి. नामधारी ईसाइयों में घमंड रहती है. మేము క్రైస్తవులమే, हम ईसाई है, మా మతం. हमारी धर्म है. అక్కడ దీనత్వము, वहाँ पे दीनता, తగ్గించుకోవటం, अपने आप को कम करना, ఓర్పు, सहनशीलता, దీర్ఘశాంతము, धीरज, దయాళత్వము, दयालत्व, మంచితనము अच्छाइयाँ, అవి ఉండవండి. वो नहीं रहती. అవి ఉండవు. वो नहीं रहती. నామకార్థ క్రైస్తత్వము, మతపరమైన క్రైస్తత్వాలు ఇవన్నీ ఉండవు. नामधारी ईसाइयों में जो धर्म के अनुसार विश्वास करते उनमें ये ఈనాడు కూడా చూడండి, యేసు నమ్ముకున్న వాళ్ళ కోపాలు బావు. आजकल देखिए यीशु मसीह पर भरोसा तो करते हैं मगर गुस्सा नहीं ఆ जाता. కోపాలు అట్లానే ఉంటాయి. वो गुस्सा ऐसा रहती है. కానీ लेकिन నేను క్రైస్తవుని, बोलता मैं ईसाई हूँ, నేను సంఘస్థుని, मैं कलिसिया का हूँ, సంఘంలో సదస్సుని, मैं कलिसिया का सदस्य हूँ, మెంబర్షిప్ని, अच्छा मैं एक मेंबरशिप हूँ, మెంబర్షిప్ని, मैं एक मेंबर हूँ. ఈ గర్వంతో ఉంటారండి. इसी घमंड से रहते हैं, ఈ గర్వంతో ఉంటారు. इसी घमंड से रहते हैं. కానీ लेकिन క్రీస్తు జ్ఞానాన్ని నమ్ముకున్నాక मसीह की ज्ञान ఇది को పౌల్లో చూస్తాం మనం. हम पौलुस में देखते हैं. క్రీస్తు మనసు పౌలుకు వచ్చేసింది. मसीह की मन पौलुस को आ गया. నువ్వు క్రైస్తుడు అయితే, अगर आप मसीह हो गया, నేను క్రైస్తువుని అయితే, मैं मसीह हो गया, క్రీస్తు మనసు రావాలి నాకు. हमारे अंदर मसीह की मन आनी चाहिए. అది నిజమైన క్రైస్తవ్యం, यही हकीकत का ईसाईयत, అది నిజమైన క్రైస్తవ్యం. वही हकीकत का ईसाईयत. దేవుడు అదే కోరుకుంటున్నాడు. परमेश्वर यही चाहता है. యెహోవా దేవుడు यहोवा परमेश्वर. సౌలు ఎవరిని ఆరాధిస్తున్నాడండి? साउल किसकी आराधना करने పితరుల वाला था? దేవుణ్ణి, हमारे बाप दादाओं का పితరుల परमेश्वर, దేవుణ్ణి बाप दादाओं का परमेश्वर ఆరాధిస్తున్నాడు. वो आराधना कर रहा है. ఎవరు సృష్టికర్త? कौन है वो सृष्टिकर्ता? యెహోవా. यहोवा మేము परमेश्वर. ఆదాము సంతానం, हम आदम के संतान है. ఆదాము ధర్మశాస్త్రం మాది. व्यवस्था हमारी है. అందుకనే इसलिए అగ్రిప్ప రాజు దగ్గరికి వచ్చినప్పుడు जब राजा अग्रिप्पा के पास మీరు आया, 26వ అధ్యాయం కనుక చూస్తే అపోస్తుల కార్యము, प्रेरितों का 26वां अध्याय देखेगा. అగ్రిప్ప రాజు దగ్గరికి వచ్చి राजा अग्रिप्पा के पास आया. చూడండి, అగ్రిప్పని అంటాడు. अग्रिप्पा से कहता है, అక్కడ అగ్రిప్ప దగ్గర 1 నుంచి కనుక మీరు చదువుకుంటూ వస్తే ఆయన తన సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నాడు. वहाँ पे अग्रिप्पा के पास पौलुस अपनी गवाही बता रहा था. అక్కడ ఏమంటాడు తెలుసా? वो क्या बोलता पता है? 2వ వచనంలో, दूसरे वचन में, అగ్రిప్ప రాజా, యూదులు నా మీద మోపిన నేరాలన్నింటిని గురించి నేడు తమరి ముందు సమాధానం చెప్పుకోవటానికి నేను ధన్యుడని అనుకుంటున్నాను. हे राजा अग्रिप्पा, जितनी बातों का यहूदी मुझ पर दोष लगाते हैं, आज तेरे सामने उनका उत्तर देने में मैं अपने को धन्य समझता हूँ. రోమిల యొక్క అధికారులు అందరూ కూడా रोमी जितने अधिकारी है रोम का, యూదుల గురించి అంతా తెలుసు వాళ్ళకి. यहूदियों के बारे में सब जानते हैं. యూదులు ఎలాంటి వాళ్ళో తెలుసు వాళ్ళకి. यहूदी किस प्रकार के है वो जानते ఇంకొక हैं. విషయం చెప్పమంటారా? एक और बात बताओ, చరిత్రలో రాయబడి ఉంది, इतिहास में लिखा हुआ है, యూదులంటే రోమిలకు భయం. यहूदियों से रोमी लोग डरते हैं. నేను చెప్పాను కదా, मैंने बताया ना. క్రైస్తవుడు నామకార్థంగా ఉన్నవాడు చూడండి గుండాల్లాగా పనిచేస్తారు. तो नामधारी मसीह को देखो, गुंडे के जैसा काम करते हैं. క్రైస్తవుడు గనుక క్రీస్తు జ్ఞానం పొందుకోకపోతే और मसीह होने के बाद भी मसीह का ज्ञान प्राप्त नहीं, గుండాల్లాగా పనిచేస్తారు. वो एक गुंडा की तरह रहता है. సినిమాలో చూడ గోండా అంటే ఎవరే అంటే సలోమోన్ అనగా నప్తాడు. చూసారా, మీరు గమనించారా? पिक्चरों में भी देखो गुंडा को किसको दिखाते हैं, सुलेमान, डेविड ऐसा करके नाम रखता है. అదిగో పెద్ద పెద్ద సెట్టింగ్లు, उसके लिए अच्छी सेटिंग रखते हैं. పెద్ద పక్కన జనము, तो बगल में लोग होते हैं, కడియాలు పెట్టుకుంటాడు, हाथ में कड़ा पहनता है, గొలుసులు వేసుకుంటాడు. गले में चेन डालता है. ఎవరయ్యా అంటే कौन है? పెద్ద గోండా. बहुत बड़ा गुंडा. పేరేం పేరు? नाम क्या है? సలోమోన్. सुलेमान. సులేమాన్. सुलेमान. చూడండి ప్రియులారా, देखिए प्रियो, అలాంటి వాడే ఈ పౌలు. ऐसा ही है ये पौलुस भी. మేము కూడా అలాంటి వాళ్ళమే. हम भी एक समय ऐसा ही थे. మేము క్రీస్తు జ్ఞానాన్ని పొందుకోక ముందు అలాంటి వాళ్ళమే. मसीह का ज्ञान को प्राप्त करने से पहले ऐसे ही थे. అందుకని అంటాడు, అగ్రిప్ప రాజా,
ముఖ్యంగా తమరు యూదుల్లో ఉన్న సమస్తమైన ఆచారాల్ని వివాదాల్ని విశేషముగా ఎరిగిన వారు కనుక ఓపికతో నా మన వినవలెను. विशेष करके इसलिए कि तू यहूदियों के सब व्यवहारों को और विवादों को जानता है, अतः मैं विनती करता हूँ धीरज से मेरी सुन। 5వ వచనం అంటాడు, 5वें वचन में कहता है, మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇవ్వడానికి వారికి ఇష్టమైతే నేను మన మతంలో చాలా నిష్ఠగలిగిన తెగను అనుసరించి పరిశుద్ధునిగా జీవించని చెప్పగలరు వాళ్ళు. यदि वे गवाही देना चाहे तो आरंभ से मुझे पहचानते हैं कि मैं फर्सी होकर अपने धर्म के सबसे खरे पद के अनुसार चला। 4వ వచనం కనుక చదివితే, నా జీవిత ఆరంభంలో బాల్యం నుండి నా జనం మధ్యన తరువాత యెరూషలేములో నేను బతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. मेरा चाल चलन आरंभ से अपने जाति के बीच में यरूशलेम में जैसा था वह सब यहूदी जानते हैं। కానీ ఈ రోజు నేను ఇక్కడ విమర్శించబడుతున్నానంటే, आज ये मैं यहाँ पे परखा जा रहा हूँ तो వీళ్ళను చంపాలని చూస్తున్నారంటే, अगर ये मुझे मार डालना चाहते हैं तो 6వ వచనం చెప్తాడు, 6वें वचन में कहता है, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమైన నిరీక్షణ గురించి నేను విమర్శింపబడటానికి నిలవబడి ఉన్నాను. और अब उस प्रतिज्ञा में आशा के कारण जो परमेश्वर ने हमारी बाप दादों से की थी, मुझ पर मुकदमा चल 12 గోత్రాల వారు 12 गोत्र के ఎడతెగక దివారాత్రులు సేవిస్తూ ఆ వాగ్దానం పొందుతామని నిరీక్షిస్తున్న ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. 7वें वचन में लिखता है, उसी प्रतिज्ञा के पूरे होने की आशा चलाए हुए हमारे 12 गोत्र अपने सारे मन से रात दिन परमेश्वर की सेवा करते आए हैं। हे राजा, इसी आशा के विषय में यहूदी मुझ पर दोष అంటే लगाते। నేను విమర్శించబడటం ఒక నిరీక్షణను బట్టి. अगर मैं परखा जा रहा हूँ तो एक आशा की वजह से। ఎందుకు ఏమంటాడు తెలుసా? क्या बोलता है पता है? ఇక్కడ మోషే ఈ పౌలు గారు ఏం చేశాడంటే, पौलुस ने क्या किया? ప్రవక్తల యొక్క నిరీక్షణ వైపు వెళ్ళిపోయాడు. तो नबियों की आशा की ओर गया। అది 22వ వచనం కనుక చదివితే 26-22, इसी में 22वें वचन को पढ़ेगा तो 26 का, అయినా దేవుని సహాయం పొందుదను కనుక నేటి వరకు నిలిచి ఉన్నాను. ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి గాక మరి ఏమీ చెప్పక. చూసారా, ప్రవక్తల వైపు వెళ్ళిపోయాడు. तो कहता है, परंतु परमेश्वर की सहायता से मैं आज तक बना हूँ और छोटे बड़े सभी सामने गवाही देता हूँ और उन बातों को छोड़ कुछ नहीं करता जो भविष्यवक्ताओं और मूसा ने भी कहा कि होने वाली है। అంటే 23వ వచనంలో 23 में అదేమంటే, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందే వారిలో మొదటి వాడు అవటం చేత ఈ ప్రజలకు అన్యజనులకు ఎలుగుగా మరి ప్రసరిస్తున్నాను. 23 में कहता है कि मसीह को दुख उठाना होगा और वही सबसे पहले मरे हुए में से जी उठकर हमारे लोगों में और अन्य जातियों में ज्योति का प्रचार करेगा। యేసు ప్రభువు భూమి మీద సంచరించినప్పుడు యేసు ప్రభుని వెంబడించలేదండి ఈ పౌలు గారు. जब यीशु मसीह धरती पर था उस वक्त पौलुस जो है यीशु मसीह का पीछे नहीं चलने, పౌలు గారిని వెంబడించలేదు. पौलुस यीशु मसीह का पीछे नहीं चला था। పౌలు చనిపోయిన తర్వాత, पौलुस యేసు చనిపోయిన తర్వాత, यीशु मसीह की मृत्यु होने के बाद, పరలోకానికి వెళ్ళిపోయిన जब यीशु తర్వాత स्वर्ग में उठा लिया गया, పౌలు గారు पौलुस అపోస్తులు प्रेरित సంఘం విస్తరించబడుతున్నప్పుడు जब कलिशा बढ़ती जा रही थी, సంఘం బాగా పేరులోకి వస్తుంది. कलिशा अच्छे नाम कमा रही थी, అప్పుడు ఈ పౌలు గారు అటు ఆకర్షించబడ్డాడు. तभी ये पौलुस उधर आकर्षित हो అరే गया। వీళ్ళెవర్రా, ये कौन है? ఇది ఒక కొత్త మతం. ये नया मत दिखाई दे रहा है। అందుకే పౌలు అంటారు ఇది కొత్త మతాన్ని బోధిస్తున్నాడు అని. इसलिए पौलुस को कहा कि कोई नया मत के बारे में प्रचार कर ఏమిటా रहा है। కొత్త మతం అంటే, क्या है ये नया मत? 8వ వచనం 26-8వ వచనం కనుక చూస్తే, जो 26 की 8वीं वचन को देखिए, దేవుడు మృతులను లేపుననే సంగతి నమ్మదగనదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? जबकि परमेश्वर मरे हुओं को जिलाता है तो हमारे यहाँ ये बात क्या विश्वास के योग्य नहीं समझी जाती? తర్వాత 9 నుంచి చెప్తున్నాడు, और 9 से बताता है, నజరేయుడైన యేసు నామానికి విరోధంగా అనేక కార్యాలు చేయాలనుకున్నాను. मैंने भी समझा था कि यीशु नासरी के नाम के विरोध में मुझे बहुत कुछ करना चाहिए। యెరూషలేములో నేను ఎలాగున చేశానో, నేను ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది పరిశుద్ధుల్ని అనేకుల్ని చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు నేను సమ్మతించాను. और मैंने यरूशलेम में ऐसा ही किया और प्रधान याजकों से अधिकार पाकर बहुत से पवित्र लोगों को बंदी गृह में डालकर
और जब वे मार डाले जाते थे मैं भी उनके विरोध में अपने सम्मति అక్కడి నుంచి देता था। చదువుకుంటే హింసిస్తూ వచ్చాను, और कहता मैं उनको हिंसा करते हुआ आया, హింసిస్తూ వచ్చాను, ताड़ना करता हुआ आया, చాలా హింసించాను. बहुत निंदा करता रहा। అయితే तो फिर 12వ వచనంలో वचन 12 में అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్ని ఆజ్ఞను పొంది దమస్కుకు పోవుచుండగా, రాజా మధ్యాహ్నం నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశం నేను చూశాను. 12 और 13 में लिखता है, इसी धुन से जब मैं प्रधान याजकों से अधिकार और आज्ञा पत्र लेकर दमिश्क को जा रहा था, तो हे राजा मार्ग में दोपहर के समय मैंने आकाश से सूर्य के तेज से भी बढ़कर एक ज्योति अपने और अपने साथ चलने वालों के चारों ओर चमकती हुई देखी। ఒక్కసారి ఆకాశం నుండి స్వరం వచ్చిందండి. एकदम आकाश से एक आवाज आई। 14వ వచనం అంటాడు, 14 में कहता है, అక్కడ ఏమని వచ్చిందంటే अब क्या बोलकर आवाज आई? హెబ్రీ భాషలో ఒక స్వరం వచ్చిందంట. इब्रानी भाषा में एक సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు, మునికోలులకు ఎందుకు ఎదురు తనుటకు నీకు కష్టము అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలికింది. कहता है कि जब हम भूमि पर गिर पड़े तो मैंने इब्रानी भाषा में मुझसे ये कहते हुए एक शब्द सुना, हे साउल तू मुझे क्यों सताता है, पेने पर लात मारना तेरे लिए कठिन है। సాక్ష్యం ఉండాలండి. गवाही होनी चाहिए। నేను ఎక్కడికి వెళ్ళినా मैं कहीं पे भी जाता हूँ, నాకు గొప్ప సాక్ష్యం ఉంది, मेरा एक अद्भुत गवाही है, నాకు అది ఆనందం, मेरे लिए आनंददायक है, మంచి సాక్ష్యం ఉంది. अच्छी गवाही है। నేను ఎక్కడికి వెళ్ళిన సాక్ష్యం చెప్పుకో. मैं कहीं पे भी जाऊँ गवाही बताता हूँ। నాతోటి చాలా మంది పాస్టర్లు ఉంటారు, मेरे साथ कई सारे पासवान लोग होते हैं, నేను సాక్ష్యం నోరు తెరిచి చూస్తా ఉంటారు. मैं गवाही बताता हूँ तो वो मुंह खोल कर सुनते వాళ్ళకి रहते हैं। సాక్ష్యాలు లేవు, उनके पास क्योंकि गवाही नहीं है, వాళ్ళకి క్షుణ్ణమైనటువంటి సంపూర్ణ సాక్ష్యం లేదు. उनकी संपूर्ण गवाही नहीं है। నేను ఎక్కడికి వెళ్ళినా, मैं कहीं पर भी जाता हूँ, పాస్టర్తో వెళ్ళినా, पास्टरों के साथ जाता అక్కడ हूँ, కూర్చున్నప్పుడు वहाँ बैठने पर भी అక్కడ ఉన్న వాళ్ళకి సాక్ష్యం చెప్తాను. నేను ముందు सबको मैं गवाही बताता रहता हूँ। सबसे నా पहले సాక్ష్యం చెప్తాను. मैं अपना गवाही बताता हूँ, కానీ लेकिन కొంతమంది కాపర సాక్ష్యాలు లేవు. कुछ चरवाहों के पास गवाही नहीं है, కానీ గమండ్ ఉంది, నేను ప్రభువుని నమ్ముకున్నాను, लेकिन घमंड करते हैं मैं प्रभु यीशु मसीह నేను में, సంఘాన్ని मैं నడుపుతున్నాను, कलिशा चलाता కానీ हूँ, సాక్ష్యం లేదు. लेकिन गवाही नहीं है। కానీ ఇక్కడ పౌలుకి క్షుణ్ణంగా సాక్ష్యం ఉంది. यहाँ पौलुस को देखिए अच्छी गवाही है। అసలు ఒక మనిషికి మంచి సాక్ష్యం ఉండాలండి, एक विश्वासी को अच्छी गवाही होनी चाहिए, సాక్ష్యం ఉండాలి. गवाही होनी నేను चाहिए। మొన్న ఊరు వెళ్ళాను, मैं गांव गया था, ధోనిపూడి ఊరు వెళ్ళాను. दोनीपुड़ी बोलकर, ధోనిపూడి ఊరు వెళ్తే उस गांव में నన్ను ఒక ఇంటికి తీసుకెళ్లారు. मुझे घर लेके गए थे। నేను 5:30కి వెళ్ళా. मैं 5:30 बजे गया था। 5:30 నుంచి 7:30 దాకా నాకు సాక్ష్యం చెప్పాను. मैं 5:30 से लेकर 7:30 तक अपनी गवाही बताता रहा। ఇంటి వాళ్ళందరూ కూర్చున్నారు, घर के सारे लोग बैठे हुए थे, ఇంటి వాళ్ళందరూ కూర్చున్నారు. घर के सारे बैठे हुए थे। 7:30 దాకా నాకు సాక్ష్యం చెప్పాను. 7:30 तक मैं अपना गवाही बताता నాకు ఎంత ఆనందం వేసిందంటే, रहा। मुझे बड़ा आनंद लगा, ప్రభు నాకు ఒక సాక్ష్యం ఉంది, प्रभु मेरे लिए गवाही है, నేను ఒక సాక్ష్యం కలిగి ఉన్నాను. मैं एक गवाही అంటే నా रखता हूँ। జీవిత మార్పు यानी कि मेरी जिंदगी की बदलावट है। పౌలు జీవితంలో కూడా पौलुस की जिंदगी में भी సాక్ష్యం ఉందండి. एक गवाही है। మీరు కూడా आप भी ఎక్కడికి వెళ్ళినా कहीं पे भी जाते हो, సాక్ష్యం చెప్పాలి. आपका गवाही बता। నిజమైన క్రైస్తవుడు సాక్ష్యం కలిగిన వాడు. सच्ची में जो ईसाई है उसके पास गवाही होती है। మారు మనసు मन फिराओ, ముందేంటి, पहले कैसा था, తర్వాత ఏంటి. अब कैसा है। పౌలేమంటాడు, పౌలు क्या ముందు कहता నేను అది पहले मैं वैसा था, అగ్రిప్ప రాజా, हे राजा ముందు अग्रिप्पा, నేను ఎలా ఉన్నాను, पहले मैं कैसा था, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను. अब मैं कैसा हूँ। చూసారా देखा ఎంత గొప్ప ధన్యత అండి. कितना अद्भुत धन्यता है। ముందు ఎలా ఉన్నాడు, पहला कैसा था, తర్వాత अभी ఈ మధ్య ఎవరున్నారండి, इस बीच में कौन है, క్రీస్తు. मसीह यीशु। జీవితంలోకి క్రీస్తు వచ్చాడు. जिंदगी में मसीह यीशु आ गया, నేను అందుకే గర్విస్తాను. इसलिए मैं घमंड करता हूँ। డబ్బులు బట్టి గాని, पैसों से नहीं, ఆస్తి బట్టి न గాని, संपत्ति से है, అందం బట్టి గాని, न खूबसूरती से, ఇల్లు బట్టి గాని, न गर्भा से, వీటన్నిటి బట్టి నేను ఆనందించను. इन चीजों से घमंड नहीं करता, అస్సలు ఆనందించను. बिल्कुल घमंड नहीं करता। కేవలం ఎన్ని వస్తువులు ఇక్కడ ఉండి వాడుకోవటం కొరకే. ये सारा सामान जो है यहाँ रहते हुए इस्तेमाल करने के लिए। దేవుని దృష్టిలో కూడా మనం అతిథులము, పరదేశులము. परमेश्वर की नजर में भी हम अतिथि हैं और परदेशी। అపోస్తులు కూడా అన్నారు మనం పరదేశులము, प्रेरितों ने कहा था हम परदेशी, మనం అతిథులుగా వచ్చాం. हम एक अतिथि बन के आए हैं। కీర్తనాకారుడు కూడా ఈ మధ్యన అన్నాడు, నేను రౌండ్ కూడా చేసుకున్నాం, మనము అతిథులము పరదేశులము. भजनकार ने भी कहा था, आजकल हम पढ़ रहे हैं ना, उसमें भी कहा हम अतिथि और परदेशी है। కొన్నాళ్ళ వరకే. कुछ ही दिनों तक है। అపోస్తులు లోకాసు వార్త 13వ అధ్యాయంలో लूका का 13 में కొంతమంది అన్నారు, कुछ लोगों ने कहा నిన్ను ఏ రోజు సంపాలని చూస్తున్నాడు యేసు ప్రభువా, यीशु मसीह आपको हेरोद तो मार डालना चाहता है, కాబట్టి నువ్వు వెళ్ళిపో అంటే, इसलिए तुम चले जाओ बोलने మీరు पर వెళ్ళి आ నక్కతో ఇలా చెప్పండి. आप जाकर उस लोमड़ी से इस तरह कहना ఎంత बोलता है। ధైర్యం అండి. कितना हिम्मत है। ఏ రోజు రాజ్యంలో ఉండి, हेरोदिस के राज्य में ही ఏ రోజు రాజ్యంలో ఉండి हेरोदिस के राज्य में ही ఆ నక్కతో ఇలా చెప్పండి. लोमड़ी से इस तरह कहो बोलता है। 32వ వచనంలో చూస్తే
చూస్తే 13 में देखिए, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి, आप जाकर उस लोमड़ी से इस నేను तरह ఈ कहना, రోజో రేపో దయ్యాలను వెళ్ళగొడుతూ రోగులను స్వస్థపరుస్తాను, 3వ రోజు నా లక్ష్యాన్ని నేను చేరుకుంటాను. तो उसने कहा जाकर उस लोमड़ी से कह दो कि देख मैं आज और कल दुष्ट आत्माओं को और निकालने और बीमारियों को चंगा करता हूँ और तीसरे दिन अपना कार्य पूरा करूंगा, బస్ వెళ్ళిపోతాను. फिर चला जाऊंगा. చూసారా, ठीक है, యేసు ప్రభు వచ్చింది అతిథిగా పరదేశిగా వచ్చాడు, यीशु मसीह एक अतिथि बनकर और परदेसी बनकर आया है. భూమి మీదకి వచ్చాడు. నేను వెళ్ళిపోతాను 3వ రోజు, इसलिए कहता मैं तीसरे दिन चला నేను దయ్యాలు కొడుతున్నాను, मैं अब तो दुष्ट आत्माओं को స్వస్థత भगाता చేస్తున్నాను, हूं, मैं चंगाई करता हूँ, నా ప్రభుని అద్భుతాలు చేస్తున్నాడు. मेरा प्रभु मेरे साथ ఆ अद्भुत నక్కకి कार्य పోయి करे. చెప్పండి, उस लोमड़ी से कह दो, ఆ నక్కకి చెప్పండి, उस लोमड़ी से कह दो ఈ పనులని చేస్తున్నాను, ये सारा कुछ काम कर रहा నేను हूँ, వెళ్ళిపోతాను. ఒకరోజు फिर मैं चला जाऊंगी. 3 రోజులు ఎగుతాను, వెళ్ళిపోతాను. तीसरे दिन जी उठूंगा और जाऊंगा. ఎంత ధైర్యం అండి. कितना हिम्मत से నేను बोलता ప్రభు है. దగ్గరికి వెళ్తాను. मैं परमेश्वर के पास जाता हूं. ఎవరైతే నేను యేసు ప్రభు దగ్గర పరలోకానికి వెళ్తాను వాళ్ళు మరణాన్ని గురించి భయపడరండి. जो कोई सोचते हैं मैं यीशु मसीह में हूँ, स्वर्ग में जाऊंगा, वो इंसान मृत्यु से लेकर नहीं डरता. ఈ లోకం వాళ్ళకి పెంట అండి. ये संसार उनके लिए एक टट्टी के बराबर है. నేను క్రీస్తుని मैंने సంపాదించుకోవాలనుకుంటున్నాను, मसीह को हासिल करना నేను चाहता हूँ, క్రీస్తు జ్ఞానం मसीह के సంపాదించుకోవాలనుకుంటున్నాను. ज्ञान को प्राप्त करना चाहता हूँ. నాకు ఈ లోకంలో ఉన్న పెంటే. इसलिए मेरे लिए जो कुछ भी है संसार का सब और टट्टी की तरह समझता हूँ बोलता है. ఎందుకని నేను ఆలోచిస్తే क्यों ऐसा बोलता है करके मैंने ఇప్పుడు మన सोचा. యొక్క ఈ సందేశం యొక్క పేరుంది తెలుసా? संदेश का टाइटल क्या है पता है? యెరూషలేమా, क्या यरूशलेम, యెరూషలేముకా దమస్కా, क्या दमस्क का? యెరూషలేముకా దమస్కుకా. यरूशलेम का है या दमस्क का है? ఇప్పుడు యెరూషలేము నుంచి వస్తున్నాడు, यरूशलेम से आ रहे हैं, మార్గంలో मार्ग में ఒక ఎలుగు వచ్చింది, एक रोशनी आई, కింద పడ్డాడు, नीचे गिर गया, ఒక స్వరం వినిపించింది, एक आवाज सुनाई दिया, సౌలా సౌలా నన్ను హింసిస్తున్నావు. हे सौल तू मुझे क्यों सताता సౌలు है? అంటాడు, सौल कहता है ప్రభువా నీ ఎవడివి? प्रभु तुम कौन हो? నిన్ను హింసిస్తున్నటువంటి యేసుని. तू मुझे నీవు హింసిస్తున్నటువంటి యేసుని, तू जिनको सता रहा है ना वो यीशु हूँ मैं యేసుని. यीशु हूँ. చూడండి, देखिए దేవుని బిడ్డల్ని ఎవరు సతాయించినా పాడు చేసినా యేసు ప్రభును పాడు చేసినట్టు లెక్కలో. अगर कोई भी परमेश्वर के बच्चों को सताते हैं तो मानो आप यीशु मसीह को ही सताने वाले हैं. అది పూర్తిగా మారు మనసు. इसलिए पूरा मन फिर అందుకే సంఘంలో ఎవరిని ద్వేషించకూడదండి. इसलिए कलिशे में किसी से भी घृणा नहीं करनी चाहिए. సంఘంలో మనం నేర్చుకుని తెలుసా, ఎవరి పట్ల కూడా మనకి చెడ్డ అభిప్రాయం ఆలోచనలు ఉండకూడదు. कलिशे में हम क्या सीखते हैं? किसी की प्रति भी हमें बुरा अभिप्राय नहीं होना चाहिए, మనం క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు क्योंकि దేవుని हम స్వరూపులమే. मसीह पर भरोसा करे हैं, मसीह का स्वरूप है. నువ్వు ఎవరిపైన దేశం పెట్టుకుంటే अगर आपने किसी के ऊपर गुस्सा रखा, నువ్వు యేసు ప్రభు మీద దేశం పెట్టుకున్నట్టే. मानो आप यीशु मसीह पर गुस्सा करा है, నువ్వు ఎవరితో అపశబ్దంగా और మాట్లాడితే किसी को आपने अपशब्द बोला, యేసు ప్రభు మాట్లాడినట్టే. यीशु मसीह को अपशब्द बोला है. అర్థం చేసుకోండి. समझो అందుకనే కాసు గారికి ఏమంటాడు, విశ్వాస గృహములో, विशेषणगा. విశేషముగా విశ్వాస గృహములో. इसलिए बताया गया खास करके विश्वास के घर में. అసలు సంఘం కట్టింది ఎందుకు అనుకున్నారు? कलिशा आखिर क्यों बनाया है? ఇది నేర్చుకోవటానికి. ये बातें सीखने के लिए. కానీ ఈనాడు దౌర్భాగ్యస్థితి ఏంటంటే आजकल की दौर्भाग्य हालत क्या है? కొంతమంది బయట బాగున్న వాళ్ళు సంఘానికి వచ్చిన పూర్తి చెడిపోతున్నారు. कुछ लोग बाहर अच्छे हैं, कलिशा में आने के बाद पूरी रीति बिगड़ అంటే जाते हैं. బయట వచ్చే అంటే ఏంటి? बाहर अच्छा का मतलब क्या है? ఈ లోక ఆచారాల్లో इस संसार के अनुसार దానిలో కరెక్ట్ గా ఉంటారు. उसमें ठीक ठीक लगता है. ఈయనకు వచ్చినాక అట్ట కూడా ఉండకుండా పోతున్నారు. यहाँ आने के बाद वैसा भी नहीं रहते. ఎందుకని? क्यों? ఎక్కడ వచ్చింది? कहाँ ऐसा गलती हो रहा है? బైబిల్లోనే ఉంది అది. बाइबल में भी है. ఒకసారి బాగా దేవుని నమ్ముకుని एक बार अच्छी तरह प्रभु पर भरोसा करते हैं, మళ్ళీ ఇసుకొచ్చేసి आगे आओ छोड़ देते हैं, రోజులు గడిచే కొద్దీ जैसा दिन बीतते जाता है శ్లోకంకి వెళ్ళవనుకో, फिर संसार में चले जाते हैं. ముందు ఒక దెయ్యమే ఉండేది, पहले एक ही दुष्टात्मा हुआ करता है, తర్వాత उसके बाद 7 దెయ్యాలను తీసుకొచ్చుదాం. तो अपने से बढ़कर 7 गुना लेके आए, 7 దెయ్యాలు వస్తాయి. 7 दुष्टात्माओं को लेके आएगा. అందుకే క్రీస్తు జ్ఞానం, మనం యేసుని నమ్ముకున్నాక మన హృదయం ఈ లోక పట్ల ఖాళీ అయిపోయినాక క్రీస్తు జ్ఞానం మనలో ఉండాలి. अब प्रभु यीशु मसीह पर भरोसा करने के बाद ये संसार विषय में खाली हो जाता है हृदय, तो इसमें यीशु मसीह का ज्ञान. ఇప్పుడు పౌలు దగ్గర 2 విషయాలు ఎదురుగా ఉండి, अभी पौलुस के सामने 2 विषय है. ఒకటి యెరూషలేముకా, एक तो क्या यरूशलेम को जाना, 2 దమస్కుకా. क्या दमस्क में जाना, ఏది ఎన్నుకోవాలి? किस चीज को चुनना चाहिए? పడిపోయాడు కింద, ये नीचे गिर गया था, కింద పడిపోయాడు. नीचे गिर गया, ఇప్పుడు కళ్ళు పోయినాయి, आंखें चले गए, బాగా మట్టి పోయింది కళ్ళుకి. आंखों में मिट्टी चला गया. ఇప్పుడు अभी పౌలు पौलुस మధ్యస్థలో ఉన్నాడు, बीच में रह गया, యెరూషలేముకి यरूशलेम की దమస్కుకి और दमस्क के मध्य बीच में रहा. జాగ్రత్తగా వినండి. ध्यान से सुनना. ఇప్పుడు వెళ్ళాలి. कहाँ को जाना पड़ेगा? వెనక్కి వెళితేనేమో, వెనక్కి వెళితే अगर पीछे चले गए तो, యెరూషలేముకి వెళితే यरूशलेम जाएगा तो కళ్ళు బాగు చేసుకోవచ్చు. आंखें अपने ठीक करा सकता है. ఆ, వైద్యులు ఉన్నారు, वैद्य है, వెంటనే కళ్ళల్లో వేసి బాగు చేస్తారు. तुरंत इलाज करेंगे, ठीक करेंगे.
చక్కగా మళ్ళీ చికిత్స చేసుకుని పోయిన చూపు మళ్ళీ రావచ్చు. तो इलाज के बाद उसको जो दृष्टि चला गया उसको पा सकता था. పేరు, अच्छा नाम होता, హోదా, होदा ऐसे ही रहता, గౌరవం, सम्मान रहते, సత్సంబంధాలు अच्छे संबंध बने रहते, అన్నీ ఉంటాయి. सब रहता. ఏది యెరూషలేంకి వెళ్తే, यरूशलेम में जाने से తిరిగి యెరూషలేంకి వెళ్తే पीछे मुड़कर वो यरूशलेम गया तो అన్ని सब फिर वही रहता. కళ్ళు కూడా బాగు చేసుకుంటాడు, आंख भी ठीक हो जाता, చక్కగా చికిత్స చేసుకుంటాడు अच्छा इलाज करा लेता, కదా, అన్నీ ఉంటాయి. सब अच्छा होता. కానీ लेकिन ఇప్పుడు దమస్కుకి వెళ్తే अगर दमस्क में जाएंगे तो ఇది నూతన మార్గం. ये नया मार्ग है. జాగ్రత్తగానండి. ध्यान से ఇప్పుడు सुनिए. దమస్కు వెళ్ళాడు అనుకో, अगर दमिश्क में गया నూతన మార్గం. ये नया मार्ग है. ఈ నూతన మార్గాలు ఏముండయండి? इस नया मार्ग में क्या क्या है? శ్రమలో, क्लेश, బాధలో, दुख, నిందలో, निंदाएं, అపహాస్యాలు, टट्टों में उड़ाए जाना, అవమానాలు, अपमान पाना, మరణాలు, मृत्यु. ఈ నూతన మార్గం. इस नया मार्ग में ఏది ఎన్నుకోవాలి? किस चीज को चुनना है? దమస్కా, दमस्क को चुनना है యెరూషలేంకా? या यरूशलेम को चुनना है? తన ముందే, उसी के सामने है తన ముందే మరణము జీవము. मृत्यु और जीवन. వెనక్కి వెళ్తేనే మరణం, पीछे जाने से मृत्यु. దమస్కు వెళ్తే క్రీస్తుని ఆజ్ఞను పాటించినట్టు, दमस्क में जाने से मसीह की आज्ञा को पूरा करने, క్రీస్తు ఆజ్ఞను పాటించినట్టు. मसीह की आज्ञा को पूरा करने. వెనక్కి వెళ్తే अगर पीछे जाएगा तो క్రీస్తు ఆజ్ఞను తిరస్కరించినట్టు. मसीह की आज्ञा को उल्लंघन కానీ करने. గౌరవాలు, लेकिन सम्मान मिलता है, హోదాలు, होदा मिलता है, పేర్లు, अच्छा नाम मिलता है, సత్సంబంధాలు, अच्छे संबंध बने रहते. చక్కగా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, వైద్యులు ఉంటారు, చక్కగా కళ్ళు బాగు చేసుకోవచ్చు. तो वैद्यों के पास जाके अपनी आंखों का इलाज भी करा सकता था. కానీ ప్రియులారా, लेकिन प्रियो, ఏమెన్నుకున్నాడు పౌలు గారు? पौलुस ने क्या चुना है? నూతన మార్గాన్ని, नया मार्ग को चुना है. నూతన మార్గాన్ని ఎన్నుకున్నాడు. नया मार्ग को चुना है. నూతన మార్గానికి వెళ్ళినప్పుడు దేవుడు యేసు ప్రభు, దేవుని కుమారుడు యేసు ప్రభు తన జీవితాన్ని మార్చేసేనని సాక్ష్యంగా బ్రతుకుతున్నాడు. तो उसके बाद परमेश्वर का पुत्र यीशु मसीह ने उसका जिंदगी को बदल दिया बोलकर एक गवाही की जिंदगी जी रहा है. అందుకే ఫిలిప్పీలు అంటాడు, इसलिए फिलिप्पुस में कहता ఇది है, ఏమేమైతే లాభకరముగా ఉన్నవో నాకు, నేను క్రీస్తు జ్ఞానమును సంపాదించుకున్నటకు మరియు క్రీస్తును సంపాదించుకుని నేను అన్ని పెంటలాగా నష్టంగా ఎంచుకున్నాను. इसलिए कहता है कि फिलिप्पी में जो मेरे लिए लाभदायक है वो मसीह यीशु को हासिल करने के लिए, मृतकों में जी उठने के लिए वो सभी चीजों को हानि और कूड़ा और टट्टी समझता हूँ बोलता है. ఒకటి एक तो కళ్ళొచ్చిరి, आंखें आ गए. రెండు दूसरा కృపావరాలు పొందుకున్నాడు. अनुग्रह का वरदान पाया. కృపావరాలు పొందుకున్నాడు. अनुग्रह का वरदान को पाया. ఎవరెవరినైతే హింసిస్తున్నాడో, जिन जिन लोगों को वो सताता था, హింసించాడో, सताया था హింసించడానికి వెళ్ళాడో, और सताने के लिए गया था, మళ్ళా ఈయనే అనేక మందిని యేసు వైపు తిప్పాడు. फिर यही पौलुस बहुत सारे लोगों को मसीह यीशु की ओर लेके आया. చూసారా? देखा పౌలు గారు ఎంత సుఖాన్ని అనుభవించాడో, कितना सुख का जिंदगी जिया था, ఎంత సుఖాన్ని అనుభవించాడో, कितना सुखदायक जिंदगी जिया था, ఎన్ని మేళ్లు అనుభవించాడో, कितना भलाइयों को हासिल किया था, ఎన్ని సన్మానాలు అనుభవించాడో, कितना सम्मान पाया था. ఇప్పుడు అన్ని బాధలు అనుభవిస్తున్నాడు. अब उतना दुख झेल रहे. నేను నిన్ను ఎన్నుకున్న సాధనాన్ని, कहता है कि मैं आपको चुना हुआ हूँ. మీరు అపోస్తుల కార్యం 26 అధ్యాయం 16 నుంచి కనుక చదివితే, आप प्रेरितों का 26 का 16 से पढ़ेगा तो, నీవు ఎవరు ప్రభు అని అడిగినప్పుడు, जब उसने पूछा था तू कौन है प्रभु, నేను నిన్ను హింసిస్తున్న యేసు, నువ్వు లేచి నిలబడు అన్నాడు. तू मुझे सता रहा ना, मैं वो यीशु हूँ, तू उठ खड़ा हो जा. అక్కడ చూడు, అప్పుడు అగ్రిప్పరాజు చెబుతున్నాడు. ये बात अग्रिप्पा राजा से कहता है. పౌలు అగ్రిప్పరాజు ఏం చెప్తున్నాడు అంటే 16 నుంచి, 16 से क्या कहता है, నువ్వు లేచి నిలబడు, परंतु तू उठ, నీవు నన్ను చూసిన సంగతిని గూర్చి, నేను నీకు చూపించబోయే వాటిని గూర్చి, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించడానికై నేను నీ జనుల వల్ల అన్య జనుల వల్ల హాని కలగకుండా నేను కాపాడుతాను. 16 में लिखा है, परंतु तू उठ, अपने पांव पर खड़ा हो, क्योंकि मैंने तुझे इस्राएल के इसलिए दर्शन दिया कि तुझे उन बातों को भी सेवक और गवाही ठहराऊं जो तूने देखी है, और उनका भी जिनके लिए मैं तुझे दर्शन दूंगा. ఇది నూతన మార్గం అండి. ये नया मार्ग है. నేను కూడా मैं भी యేసు నమ్మకం ముందు यीशु को भरोसा करने से క్రీస్తుని కలిగి ఉన్నాను. मसीह को जानता था, క్రీస్తు అంటే నాకు ప్రేమే, मसीह से प्रेम रखता था, కానీ నేను అప్పుడు అనుకునేవాడిని, मगर एक ही बात समझता था, ఏదో క్రీస్తు మతం అంటున్నారు కానీ, ये मसीह का धर्म बोलते हैं, కానీ ఆయన దేవుని కుమారుడని, वो परमेश्वर का पुत्र बोलते ఆయన हैं, దేవుని యొక్క తత్వాన్ని वो బోధించుచ్చాడని, परमेश्वर का तत्व का प्रचार ఈయన करने నిజమైన के लिए, కుమారుడని కానీ నాకు లేదు. ये सच्ची में परमेश्वर का पुत्र करके भरोसा नहीं, అసలు జ్ఞానమే నాకు లేదు. इस तरह का ज्ञान ही नहीं था. మతం ఉంది, हाँ मत था, ఏదో ఉంది. हाँ कोई मत. ఒక
సుప్రీం ఎవరో ఉన్నారు, और कोई सुप्रीम है ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు. इस दुनिया को चला అంటే है, మతపరమైంది నాది, तो अब मत के अनुसार ही था, మతపరమైంది. केवल अपने जाति धर्म के ఈయన కూడా अनुसार। మతపరం అయిపోయినోడే, ये भी अपने जाति धर्म के अनुसार का ఇతను था। కూడా మతపరంగా ఉండేవాడే. पौलुस अपने जाति धर्म के अनुसार चलने అయితే वाला ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहता है? అగ్రిప్తోడు సాక్ష్యం చెప్తున్నాడు. अग्रिप्पा के सामने गवाही बताता 18వ వచనంలో 18 में వారు చీకటిల నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో వారసత్వం పొందేలా వారి కన్నులు తెరవడానికై నేను వారి దగ్గరకు నిన్ను పంపుతున్నాను. 18 में लिखा कि तू उनकी आंखें खोली कि वे अंधकार से ज्योति की ओर, शैतान की अंधियार से परमेश्वर की ओर फिरे, कि पापों की क्षमा और उन लोगों के साथ जो मुझ पर विश्वास करने से पवित्र किया गया है मेरास पाए। ప్రైజ్ ది లార్డ్. हालेलुया। చూడండి ఎంత గొప్ప సాక్ష్యం, देखो कितना अद्भुत गवाही है, ఎంత గొప్ప సాక్ష్యం అండి. कितना अद्भुत गवाही है। తర్వాత 20 వచనం అంటాడు, वचन 20 में कहता है, మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచున్నాను. इसमें लिखा है, परंतु पहले दमिश्क के, फिर यरूशलेम के और तब यहूदियों के सारे देश के रहने वालों को और अन्यजातियों को समझाता रहा कि मन फिराओ और परमेश्वर की ओर फिर कर मन फिराओ के योग्य काम करो। పూర్తిగా సాక్ష్యం చెప్పేశాడు. पूर्ण गवाही बता दिया। ఎవరి దగ్గర? किसके पास? అగ్రిప్ప రాజు దగ్గర. राजा अग्रिप्पा के पास। చూసారా, देखा? నేను రాజుల దగ్గరికి, आपके राजाओं के पास, అన్ని జనుల దగ్గరికి, अन्य जातियों के पास, ఇజ్రాయేలుల దగ్గరికి इस्राएलियों के पास నిన్ను పంపి आपको भेजूंगा, నా మాటలు చెప్పడం నేను ఏర్పరచుకున్నటువంటి సాధనం నువ్వు అన్నాడు. मेरी बातें बताने के लिए मेरे द्वारा चुने गए एक साधन है करके, సాధనం అన్నాడు. एक साधन है करके ఎంతో సుఖపడ్డాడు, बहुत सुख का जिंदगी जी, పేరు తెచ్చుకున్నాడు. बड़ा नाम कमाया। కానీ ఇప్పుడు मगर अभी యేసు కొరకు శ్రమలు పడుతున్నాడు, यीशु के लिए क्लेश उठा रहे हैं, బాధలు అనుభవిస్తున్నాడు. दुख झेल रहे हैं। అందుకే అంటాడు, इसलिए कहता నీతి కొరకు ఆకలి దప్పులు కొరకు ధన్యులు. धनिकता की खातिर जो भूखा प्यासा रहते हैं वे धन्य हैं। ఇక్కడ కింద అంటాడు 21వ వచనంలో, 21 में कहता है, చూడండి ఇదే మూలం. ये मूल बात అసలు ఆ పౌలు బాధలు పడటానికి ఇదే స్టెప్. पौलुस दुख उठाने के लिए मुख्य बात यही है। ఎందుకని యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు. इस बात के कारण यहूदी मुझे मंदिर में पकड़ के मार डालने का यत्न करते थे। ఎక్కడో తెలుసండి ఇది, कहा हुआ पता है, ఎక్కడి నుంచి మొదలని తెలుసా? कहाँ से అది చెప్పి ముగిస్తాను నేను. ये बता कर खत्म అపోస్తుల కార్యము प्रेरितों का काम 21వ అధ్యాయం. 21 अध्याय। ఈ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే అక్కడ వాద వివాదాలు వచ్చినాయి. वहाँ पे वाद विवाद हुआ, ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది యూదులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. व्यवस्था का अनुकरण करने वाले यहूदी कुछ यीशु मसीह पर भरोसे అక్కడ వాదం ఏమొచ్చిందంటే, वाद विवाद యేసు నమ్ముకున్న సున్నతి చేసుకుందాం, यीशु मसीह पर भरोसा करने के बावजूद भी खतना करेंगे। మన మోషే ఇచ్చాడు కాబట్టి तो मूसा दिया है, మనం యేసుని నమ్ముకున్నా यीशु पर भरोसा करने సున్నతి के बावजूद చేయించుకుందాం. खतना करेंगे। పౌలు గారు ఏమన్నాడు? पौलुस ने क्या कहा వీళ్ళు ఇంకేమన్నా తెలుసా? और क्या बोला पता అన్ని है? జనులకు కూడా సున్నతి చేపిద్దాం. अन्य जाति को भी खतना कराएंगे। మోషే అన్నాడు, పౌలు అన్నాడు, పౌలుస్నే కహా, లేదు అదేం లేదు, ऐसा नहीं करना चाहिए, క్రీస్తు నమ్మకం అదేం లేదన్న. मसीह पर भरोसा అక్కడ करने వాదాలు वालों को వచ్చినాయి. आवश्यकता नहीं है बोले। इस बात में वाद विवाद हो गया। అక్కడ మనం చూస్తే देखेंगे ఈ 21వ అధ్యాయం అపోస్తలుల 19 నుంచి మనం చదివితే प्रेरितों का 21 अध्याय 19 से पढ़ेगा तो అక్కడ ఏమంటారంటే, क्या कहता है? వారిని కుశల ప్రశ్నలు అడిగి తన పరిచర్య వల్ల దేవుడు అన్ని జనుల్లో చేసిన వాటిని మరి వివరంగా తెలియజెప్పాడు. వారు విని దేవుని మహింపరిచి అతను చూసి, సహోదరుడా, యూదుల్లో విశ్వాసులైన వారు ఎన్నో వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా, వారంతా ధర్మశాస్త్రంలో ఆసక్తి కలిగిన వారు. 19 और 20 में तब उसने उन्हें नमस्कार करके जो काम परमेश्वर ने उसकी सेवा के द्वारा निजाति में किए थे एक एक करके सब बताया। उन्होंने यह सुनकर परमेश्वर की महिमा की। फिर उससे कहा, हे भाई, तू देखता है कि यहूदियों में से कई हजार ने विश्वास किया है और सब व्यवस्था के लिए धुन लगाया। అయితే 21 అంటాడు, అన్ని జనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, మన ఆచారాల చొప్పున నడవకూడదని నీవు చెప్పటం వల్ల వారంతా మోషేని విడిచిపెట్టాలని నీవు బోధిస్తున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానం విని ఉన్నారు. 21 में लिखा है, उनको तेरे विषय में यह सिखाया गया है कि तू अन्य जातियों में रहने वाले यहूदियों और मूसा से फिर जाने को सिखाता है और कहता है कि ना अपने बच्चों का खतना कराओ और ना రీతియోं पर चलो। కాబట్టి నువ్వేం చేస్తావంటే, इसे तू क्या करेगा? నీ వచ్చిన సంగతి వాళ్ళు విన్నారు,
तो आगे करके उनको पता ఇప్పుడు వాళ్ళు चला ఏమంటున్నారు, वो क्या कहते మీరు हैं, మోసే ధర్మశాస్త్రం నమ్మొద్దు, वो कहता है कि मूसा की व्यवस्था का पालन मत करो, సున్నతి చెయ్యొద్దు खतना मत करो बोलता అని है। మన మీద విరుద్ధంగా బోధిస్తున్నారు. इस तरह हमारे विरुद्ध प्रचार कर అందుకని रहे ఒక हैं। సలహా చెప్పారు. इसलिए उन्होंने एक सलाह दिया। 23వ వచనంలో ఏమన్నారంటే, इसमें कहा మేము నీకు చెప్పినట్టు చెయ్యి. हम जैसा कहते हैं वैसे करें। మొక్కుబడి ఉన్న నలుగురు మనుషులు మన దగ్గర ఉన్నారు. मन्नत मांगने वाला 4 लोग हमारे पास है। నీవు వీరిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తల సౌరం చేసుకోవడానికి వారికి అయ్యే ఖర్చు పెట్టుకో. అప్పుడు నిన్ను గురించి తాము విన్న వార్త నిజం కాదని, నీవును ధర్మశాస్త్రం గైకొని యథావిధిగా నడుచుకుంటున్నావని వారందరూ వింటారు. तो 24 में कहा, उन्हें लेकर उनके साथ अपने आप को शुद्ध कर और उनके लिए खर्चा दे कि वे सिर मुंडवाए, तब सब जान लेंगे कि जो बातें उन्हें तेरे विषय में बताई गई उनमें कुछ सच्चाई नहीं है, परंतु तू आप भी व्यवस्था को मानकर उसके अनुसार चलता है। ఈ మాట అన్నాడండి పౌలు. पौलुस ने इस बात को सुना। కరెక్ట్ మీరు చెప్పింది. सही बात है, आपने बताया। ఇక్కడ నుంచి మొదలైందండి అసలు यहाँ से शुरू हुआ है ఈ రణరంగం. ये युद्ध। నలుగురు మనుషులను తీసుకెళ్లి 4 लोगों को लेके गया, దేవాలయంలోకి వెళ్ళి मंदिर में गया, శుద్ధి చేయటం మొదలు పెట్టాడు. उनको शुद्धि करना शुरू करा। వెంటనే तुरंत ही ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి 28లో విరోధంగా అందరికీ అంతటా బోధిస్తున్నవాడు వీడు గ్రీసు దేశస్తున్న దేవాలయం తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరచడానికి కేకలేశారంట. 28 में लिखा, हे इजराइलियों सहायता करो, ये बड़ी मनुष्य वही मनुष्य है जो लोगों के और व्यवस्था के और इस स्थान के विरोध में हर जगह सब लोगों को सिखाता है, यहाँ तक कि यूनानियों को भी मंदिर में ले आकर उनसे इस पवित्र स्थान का अपवित्र किया है। చూసారా, ఒక మంచి పని చేసినందుకు. देखिए, एक अच्छा काम करने से ఎప్పుడైనా చూడండి, कभी भी देखो, ఒక మంచి పని మొదలు పెట్టిన వెనకమాల దానికి ఖచ్చితంగా చెడు ఉంటుంది. तो अगर हम अच्छा काम करते तो उसके पीछे जरूर बुरा कहते हैं, ఉంటదండి. जरूर बुरा। ఎందుకంటే क्योंकि వాడు సంఘాల్లో తిరుగుతున్నాడు ఈ సైతానుడు. शैतान अंतिम दिनों में कलिशों में घूम रहा है। ఆడికి మనం మంచిగా ఉంటాడికి ఇష్టం లేదు, हम अच्छे से रहना उसे पसंद नहीं మనం है, కలిసిమెలిసి ఉంటాడికి ఇష్టం లేదు, हम मिलजुल के रहना भी पसंद మనం नहीं है, ప్రేమగా ఉంటాం వాడికి हम ఇష్టం प्रेम లేదు, से रहना उसे पसंद మనం नहीं है, ప్రేమతో నడతాం వాడికి ఇష్టం प्रेम ఉండదు. से चलना उसे पसंद नहीं है। అందుకని వాడిని ఎదిరించాలి మనం. इसलिए उसका सामना करना चाहिए। అందుకే యాకోబుడు इसलिए याकूब ने कहा, సాతాన్ని ఎదిరించి పాడిపోతాడు. शैतान का सामना करो, वो भाग जाएगा। అందుకని इसलिए ప్రేమ. प्रेम। ఇప్పుడు ఎటు వెళ్ళాలి? कहाँ को जाना है? పౌలు యెరూషలేం కా, पौल को क्या यरूशलेम में जाना है దమస్కు కా? या दमिश्क की ओर जाना है? యెరూషలేంకి వెళ్తే अगर यरूशलेम में जाएगा तो ఆనందమే ఆనందం, आनंद ही आनंद है, పొగుడుతారు, बड़ा शाबाशी मिलेगा, ఓ మంచి హోదా పేర్లు ఉంటాయి, अच्छा होदा होगा, కళ్ళు కూడా బాగు చేసుకోవచ్చు. आंखें भी ठीक करा सकता है। కానీ దమస్కు వెళ్తే लेकिन दमिश्क में जाएगा तो బాధలు, శోధనలు, ఇరుకులు, హేళనలు కదా. परेशानियां, दिक्कत, అయినా గాని फिर भी ప్రభు కళ్ళు బాగు చేశాడు, प्रभु ने आंखें भी ठीक किया, కృపావరాలు ఇచ్చాడు अनुग्रह का वरदान दिया, కదా. है ना। చివరికి మృతుల పునరుద్ధానం పొందుకున్నాడు. मृतकों का पुनरुत्थान को हासिल करा। పౌలు ఇప్పుడు పరదేశంలో హాయిగా సూక్ష్మ దేహంలో तो ఉన్నాడు. पौलुस अभी परदेश में बड़ी आराम से सूक्ष्म देह में रह रहे हैं। అందుకని పౌలు దేవుని కొరకు इसलिए पौलुस परमेश्वर के खातिर కష్టాలని సరే तो कितना भी कष्ट उठाया, ప్రభు కొరకు. हम भी प्रभु ఈ के లోకం खातिर। తుచ్చమైంది, ये संसार बेकार का समझ వద్దిది. मुझे नहीं ఈ चाहिए, నటన గతించిపోతుంది. संसार का रीति खत्म हो जाना वाला है। ఉన్నంతకాలం అనుభవించడానికి जब तक रहेंगे तब तक केवल इस्तेमाल करने ఇది के మనది लिए, కాదు. या हमारा नहीं है। అందుకే इसलिए ప్రసంగి సొలొమోను అంటాడు, समुपदेश తల్లి గర్భం నుంచి ఎలాగొచ్చావో అలాగని వెళ్ళిపో. माँ के गर्भ से कैसा आया था वैसा ही चला जाएगा। దేవుని యొక్క ఎలుగు పొందుకున్నాడు, परमेश्वर की रोशनी को पाया, మారు మనసు వచ్చేసింది. मन फिरावा गया, ఆ వెలుగు మన మీదకి రావాలి, वो ज्योति हमारे पर ఆ चमकना, వెలుగు మన మీదకి రావాలి. ज्योति हमारे पर आना है। ఆ వెలుగును పొందుకున్న వాళ్ళకి ये ज्योति जो पाएगा పరిపూర్ణమైన శక్తి, విశ్వాసం, तो परिपूर्ण शक्ति और विश्वास, పరిశుద్ధాత్మ శక్తి, पवित्र आत्मा का ఆయనకి शक्ति हो, సాక్ష్యంగా బ్రతుకుతాం, उनकी गवाही बन के సాక్ష్యంగా బ్రతుకుతాం गवाही बन ఉన్నంత के కాలం. जब तक जीवित रहे। ప్రభు కొరకే ప్రభు బ్రతుకుట के लिए క్రీస్తే సావు అయితే మేలు. जीवित रहना तो प्रभु के लिए, अगर मृत्यु हो तो भला है। దేవుని కొరకే జీవిద్దాం, परमेश्वर के लिए जिएंगे, ప్రభు కొరకు ఉందాం. प्रभु के लिए रहेंगे। రండి, आइए, పౌలు క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు पौलुस मसीह के पीछे चलते वक्त పౌలుని వెంబడించడం తప్పు లేదు. पौलुस के पीछे करना चलने में कोई गलत नहीं है, ఆయనలో యేసుక్రీస్తు లక్షణాలు ఉన్నాయి. उसमें मसीह यीशु की लक्षण है। మనం కూడా हम भी పునరుద్ధానం వైపు వెళ్దాం. पुनरुत्थान की ओर चलेंगे, పునరుద్ధానం పొందుకోవటానికి पुनरुत्थान को हासिल అన్నిటిని करने के నష్టపరుచుకుందాం, लिए सब चीजों को हानि समझेंगे, ప్రభు కొరకు పరిగెత్తుదాం. प्रभु के लिए दौड़ेंगे। అందుకే సంఘము, इसलिए कलिसिया ఈ సంఘము భూలోకంలో పరలోక రాజ్యం, कि कलिसिया जो है इस पृथ्वी में स्वर्गीय राज्य, ఒక రాజు కొరకు తయారవుతున్నటువంటి సైన్యము, एक राजा के लिए तैयार होने वाला सेना है, అది అదే సంఘము. वही कलिसिया है। ఆ సంఘంలో కనుక చేరితే పాతాళ ద్వారం సైతాన్లు మనం ఏం చేయలేండి. अगर उस कलिसिया में हम शामिल हो जाएंगे तो
अधोलोक के फाटक ये शैतान कुछ नहीं कर पाएगा। అందుకే ప్రతి ఆదివారం సంఘానికి రమ్మని అందుకొని అడుగుతాం. इसलिए हम बोलते हैं हर इतवार को कलिशे में आ जाओ, వినాలి. इस बात को मानना पड़ेगा। చూడండి, देखो దమస్కుకి వెళ్ళటం అనేది ఏంటి? క్రీస్తును కలిగి ఉండటం. दमस्क में जाने का मतलब क्या है? मसीह यीशु को अपनाना। అది సంఘానికి వెళ్ళటం అంటే ఏంటి? कलिशे में आने के मतलब क्या? క్రీస్తుని తెలుసుకోవటం కోసం, मसीह को अपनाने के लिए, ప్రభువుని ఎరగటం కోసం, प्रभु को अच्छी तरह जानने के लिए, సాతాన్ని ఓడించడం. शैतान को చిన్న हराने के ప్రార్థన लिए। చేద్దాం. आइए प्रार्थना करें, తల్ల వంచుతాం. सर झुका వందనాలు నాయనా. धन्यवाद ఈ पिता। రాత్రి इस रात को పౌలు జీవితాన్ని మా ముందుంచారు. पौलुस की जिंदगी हमारे सामने रखा। నిజంగా పౌలు మంచి సాక్ష్యం కలిగిన వాడు. सच में पौलुस की गवाही अद्भुत है प्रभु। అవును ప్రభువా, हाँ प्रभु మా जी। జీవితాల్లో కూడా సాక్ష్యం ఇచ్చారు. हमारे जिंदगी में भी गवाही दिया। ఇప్పుడు పౌలు నాయన अभी पौलुस ఒక నూతన మార్గాన్ని एक ఎంచుకున్నాడు. नया मार्ग को ఈ నూతన మార్గంలో బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏళనలు, అసహ్యత, పేదరికం, కంగాలి పన్ను, కరువులు అన్నీ ఉంటాయి. इस पवित्र इस नया मार्ग में प्रभु क्लेश, दिक्कत, समस्या, टट्टों में उड़ाए जाना, निंदा, अपमान, दरिद्रता, कंगालीपन सब कुछ होता है। ఆ మొదటి దశాబ్దంలో पहले शताब्दी में పౌలు ముందు पौलुस के सामने యెరూషలేముకా, यरूशलेम में जाना है, దమస్కుకా, क्या दमश्क में जाना है? రెండు ఎన్నుకోవాలి. दोनों में एक को चुना అయితే है। పౌలు దమస్కుని ఎన్నుకున్నాడు. लेकिन पौलुस ने दमश्क को चुना। మా జీవితంలో अब हमारे जिंदगी में లోకమా क्या संसार को चुने క్రీస్తా? या मसीह को चुने? లోకమా క్రీస్తా? क्या संसार या मसीह? క్రీస్తులోకి వెళ్తే ఒక నూతన మార్గం, मसीह में जाना एक नया मार्ग है। లోకంలోకి వెళ్తే संसार में जाएंगे तो పాత మార్గం. पुरानी मार्ग, చాలా సమ్మానాలు ఉంటాయి, कई सम्मान मिलेगा, ఓ శబాషులు ఉంటాయి. बड़ा शाबाश मिलेगा। కానీ लेकिन మేము ఈ నూతన మార్గం వైపు వెళ్తున్నాం. हम नई मार्ग की ओर जा रहे మేము हैं। క్రీస్తును मसीह को సంపాదించుకోవాలనుకుంటున్నాం. हासिल करना మేము चाहते हैं। క్రీస్తు జ్ఞానాన్ని मसीह का సంపాదించుకుంటున్నాం. ज्ञान को हासिल करना మృతుల चाहते हैं। పునరుద్ధానాన్ని मृतकों పొందుకోవాలనుకుంటున్నాం. के पुनरुद्धार को पाना चाहते అదే మా దేవుని ఆయన. हैं। यही हमारे लक्ष्य है తిన్నా प्रभु। తినకపోయినా, चाहे खाए ना అయా खाए, ఏదైనా అదే మా ధ్యేయం ప్రభు. यही हमारा ध्येय है ఈ प्रभु। రాత్రి నీ దాసుని ద్వారా మాట్లాడిన మాట आज रात को आपके दास के द्वारा आपने बात సంఘం किया। సహవాసం విన్నారు. कलीसिया ने सुना है। 100 పాళ్ళు పనిచేస్తుంది. 100 गुना फलवंत होने के लिए సైతాన్ని ఎత్తుకొని పోకుండా ये वचन शैतान ने आले నీ వాక్యం నేను 100 ఫలించుడు సహాయం वचन చేయి. सबके हृदय में 100 गुना फलवंत होने के यीशु लिए नाम मदद में करना। उच्चारण यीशु के नाम से मांगते हैं पिता। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहवायता आज और कल युगानु युग तक सदाकाल బిడ్డల పైన हमेशा सदाकालము आवరించి यानी कि आत्मा से मंडराते हुए उनके ऊपर ठहराए हुए रहेंगे. आमीन.